Praise the Lord. Welcome to the Facebook Live. Praise the Lord అండి. విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నాను. Praise the Lord. హ్యావ్ ఏ వండర్ఫుల్ ఈవినింగ్. అద్భుతమైన ఈ సాయంత్రానికి మనం వచ్చి ఉన్నామండి. అందరూ బట్టి దేవాది దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. అద్వితీయుడు, ఆలోచనకర్త, కృపామయుడు ఆయన మన యేసయ్యకి పాదాభివందనం చేద్దామండి. ఎంతైనా నమ్మదగిన దేవుడు మన యేసయ్య. ప్రైజ్ ది లార్డ్. హ్యాపీ టు సీ యూ ఆల్. మీ అందరినీ కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. సో గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. Yes, praise the Lord. Praise the Lord to each and everyone. Praise the Lord అండి. హ్యాపీ టు సీ యూ ఆల్. మీ అందరిని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎస్, రత్నకిషోర్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి. అండ్ సొలొమోన్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి. వెల్కమ్ టు డే ఫేస్బుక్ లైవ్. పాల్ గారు ప్రైజ్ ది లార్డ్ అండి. వెల్కమ్ టు డే ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున వందనాలు తెలుపుతున్నానండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎస్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. Jesus is given this wonderful time for us to praise him, to worship him, to know the revelations of the Holy Spirit God. మరి యేసయ్య ఈరోజు మనకి ఇచ్చిన అద్భుతమైన ఈ సమయానికే యేసయ్యకి స్తోత్రం అండి. మరి యేసయ్యని ఆరాధించుటకు, మరి యేసయ్య వాక్యం మనం నేర్చుకున్నటకు ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశానికి మనం యేసయ్యని వందనాలు చెల్లిద్దామండి. ఆరాధిద్దామండి, యేసయ్యని ఆరాధిద్దాం. ఎస్, ఆరాధింతును నిన్నే నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆరాధించెద నిన్నే నా యేసయ్య ఆత్మతో సత్యముతో. నీ జీవవాక్యము నాలో జీవము కలిగించి, నీ జీవవాక్యము నాలో జీవిత కలిగించి, జీవిత కాలమెల్లా నా యేసయ్య నిన్నే వెంబడింతును. జీవిత కాలమెల్లా నా యేసయ్య నిన్నే వెంబడింతును. కష్టమెన్ని కలిగినను, నష్టమంతా నన్ను చుట్టినా, కష్టమెన్ని కలిగినను, నష్టమంతా నన్ను చుట్టినా, సంతోషముగా నేను నా యేసయ్య నిన్నే వెంబడింతును. సంతోషముగా నేను నా యేసయ్య నిన్నే వెంబడింతును. ఆరాధింతును నిన్ను నా యేసయ్య ఆత్మతో సత్యముతో. ఎస్, మనం ఆరాధించాలండి యేసయ్యని ఆత్మతోటి సత్యముతోటి. మనము ఆ దేవాది దేవుణ్ణి మనము ఆరాధించాలండి. యేసయ్య గొప్ప దేవుడండి, ఆలోచనకర్త. సారీ, ఫోన్ వచ్చిందండి, సారీ. ఎస్, మరి అలాంటి దేవదేవుని మనం ఆరాధిస్తున్నామండి. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. సో యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎస్, వెన్ వీఆర్ వర్షిప్, మనం ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఏంజల్స్ విల్ కమ్ అండ్ వాచ్ us. మీకు తెలుసా, మనం ఆరాధిస్తున్నప్పుడు దేవదూతలు వచ్చి మనం చూస్తూ ఉంటారండి. దట్స్ బికాజ్ ఐ లవ్ టు డూ ద వర్షిప్. నాకు అందుకే ఆరాధించడం చాలా ఇష్టం. ఇన్ మై ప్రీచింగ్, మరి నేను ప్రసంగించేటప్పుడు బిఫోర్ దట్, దానికి ముందు ఐ విల్ డెఫినెట్లీ సింగ్ ద సాంగ్. ఖచ్చితంగా నేను సాంగ్ పాడతానండి. సమ్మర్సే కొంతమంది అంటున్నారు, గ్రేస్ ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు పాటలు పాడేసి, డైరెక్ట్గా ప్రీచింగ్ స్టార్ట్ చేయంటున్నారు. బట్ నేనంటున్నాను, యేసయ్యని ఆరాధించి నేను స్టార్ట్ చేస్తాను. ఇదే నాకు తెలిసింది, ఇదే నేను నేర్చుకుంది, ఇదే ఇలాగ నాకు ఆరాధించడం నాకు ఇష్టము. యేసయ్యకి కూడా ఇలాగనే ఇష్టమైనది, నాకు కూడా ఇలాగనే ఇష్టంగా ఉన్నది అని నేను చెప్పాను. ఓకే, సో ఆరాధించేదే నిన్నే నా యేసయ్య ఆత్మతో సత్యముతో, ఆరాధించేదే నిన్నే నా యేసయ్య ఆత్మతో సత్యముతో.
వచ్చే జీవిత కాలమంతా నా యేసయ్యా నిన్నే వెంబడింతును, జీవిత కాలమంతా నా యేసయ్యా నీకై బ్రతికెదను. ఎస్, చింతలెన్ని కలిగినను, నిందలెన్ని నన్ను చుట్టినా, చింతలెన్ని కలిగినను, నిందలెన్ని నన్ను చుట్టినా, సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును, సంతోషముగా నేను నా యేసయ్యా నిన్నే వెంబడింతును. ఆరాధించేద నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో, ఆరాధించేద నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో. ఎస్, ప్రైజ్ ది లార్డ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద జీసస్ ఆఫ్ నాజరేత్. మరి నిజమైన యేసు నామమున మీ అందరికీ వందనాలండి. పాస్టర్ ఇమ్మానుయేల్ ఓల్ఫా, ప్రైజ్ ది లార్డ్ సార్, ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్ టు ద ఫేస్బుక్ లైవ్. అండ్ జేమ్స్ సామ్యుయల్, ప్రైజ్ ది లార్డ్. రాజేష్ గారు, ప్రైజ్ ది లార్డ్. ప్రవీణ్ గారు, ప్రైజ్ ది లార్డ్, వెల్కమ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ టు ద ఫేస్బుక్ లైవ్. విచ్చేసిన మీ అందరికీ యేసయ్య నామమున మీకు వందనాలు తెలుపుతున్నానండి. లెట్స్ రిజాయిస్ ఇన్ ద స్పిరిట్. ఆత్మలో మనం ఆనందిస్తూ ఉన్నామండి. లెట్స్ వి రిజాయిస్, మనం ఆనందిస్తూ ఉండాలండి. ఓకే, ఎస్టర్డే వాట్ వి ఆర్ లర్న్డ్, మనం ఏం తెలుసుకున్నామండి ఎస్టర్డే? క్యాస్ట్ ప్లగ్. సో మనం తెలుసుకుంటే ఏంటిదంటే కులం అనే తెగులు గురించి తెలుసుకున్నాము. టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద జెలస్ ప్లగ్, అసూయ అనే తెగుల గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నామండి. అండ్ ఆఫ్టర్ దిస్, దాని తర్వాత థర్డ్ పాయింట్, ఇంకో మూడో పాయింట్ కూడా చూడబోతున్నాము, హేటింగ్ ప్లగ్. మళ్ళీ ఇంకొకరిని అసూయనే కాదండి, ఇంకొకరి మీద అసహ్యం కలిగిన ప్లగ్ని కూడా మనం చూడబోతున్నాం. అండ్ లాస్ట్ వన్, సింఫుల్ ప్లగ్, పాపపూరితమైన తెగులను కూడా మనం చూడబోతున్నాం. సో నౌ టుడే వి ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద జెలస్ ప్లగ్. ఇప్పుడు మనం ఏం చూడబోతున్నాము అని అంటే జెలస్, అసూయ అనే ప్లగ్ని మనం చూడబోతున్నామని. బిఫోర్ దట్, దానికి ముందు లెట్స్ ఇన్వైట్ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోనికి ఆహ్వానిద్దామండి. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా నోవకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. బలముగా వీచే గాలి వలె నా హృదయంలోనికి రండి దేవా, బలముగా వీచే గాలి వలె నా హృదయంలోనికి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. పోయబడిన అభిషేకపు తైలం వలె నా శిరస్సు పైకి రండి దేవా, పోయబడిన అభిషేకపు తైలం వలె నా శిరస్సు పైకి రండి దేవా. రండి రండి నాపై రండి, రండి రండి నాలోకి రండి పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. నా నాయకుడవు, నా నావికుడవు, నా బోధకుడవు, నా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ఎస్, అగ్ని నాలుక వంటి నాలుక వలె నా పెదవులపైకి రండి దేవా, అగ్ని నాలుక వంటి నాలుక వలె నా పెదవులపైకి రండి దేవా. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా. ఎస్, హోలీ స్పిరిట్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలయ్యా. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద, మనం ఇప్పుడు డిస్కస్ చేసుకోపోయేది ఏంటో చెప్పానండి, అబౌట్ ద జెలస్ ప్లగ్. మనం ఏం చూస్తున్నాము అని అంటే ఇప్పుడు మరి ఇప్పుడు ఏం చూడబోతున్నామంటే అసూయ అనే తెగులని ఇప్పుడు మనం చూడబోతున్నాం. బిఫోర్ దట్, దానికి ముందు క్లోజ్ యువర్ ఐస్, మీరు కళ్ళు మూసుకోండి. ఐ స్టార్ట్ విత్ ఎ ప్రేయర్. నేను ప్రార్థనతో స్టార్ట్ చేస్తాను. Father, in the name
for the Jesus of Nazareth. Thank you, Holy Spirit God. Thank you for giving this opportunity to speak in the Facebook Live, Father. Today we are going to discuss about this matter, Father, jealous plug, Father. In the name of the Jesus of Nazareth, I rebuke every darkness, demonic mantra, witchcraft powers in Jesus' name, Father. Lord, those who are watching the Facebook Live, Father, today melt their hearts in Jesus' name, Father. All the worldly, filthy, fashionable things destroy in the name of the Jesus of Nazareth, Father. All the worldly, filthy ways will be destroyed upon them right now in Jesus' name, Father. Let your Holy Spirit come upon them and anoint them and use them to glorify your name, Father. Father, thank you, Holy Spirit God. Thank you, Dad. Thank you, Dad. Thank you, Dad. You teach us today. You guide us, Holy Spirit God. Without you, I am nothing, Jesus. Thank you for using me to glorify your name, Father. Father, use my tongue and glorify your name more, Father. Thank you, Holy Spirit God. Thank you, Dad. Thank you for doing the miracles. Sikaraba sharara rika mama. Oriyaraba shakirilo sikaraba shandri loriyaraba. Orika mama mama rila rama shila loriyaraba baba. Vika sababa rika ba shila. Thank you, Holy Spirit God. Thank you, Dad. Thank you, Dad. Thank you for your amazing grace. Thank you for your amazing love. Thank you, Lord. Thank you for your amazing, wonderful presence here. Thank you for angels. Thank you for your protection. Thank you, Lord. Thank you for doing the miracles. Thank you, Lord. Thank you, Lord. In Jesus' mighty, glorious name we pray. Amen. Yes. Amen. Yes. Speaking in tongues is a wonderful thing. భాషలలో మాట్లాడడం ఎంతో అద్భుతమైనదండి. సో యూ హ్యావ్ టు కమ్ టు దట్ ఎక్స్పీరియన్స్. అలాంటి ఎక్స్పీరియన్స్కి మీరు రావాలని నేను కోరుతున్నాను ఇన్ జీసస్ నేమ్, యేసయ్య నామమున. ఓకే, బికాస్ దోస్ హూ స్పీక్ ఇన్ టంగ్స్, ఎవరైతే భాషలలో మాట్లాడతారో దే స్పీకింగ్ విత్ గాడ్, దేవునితో మాట్లాడుతున్నారు. దే స్పీకింగ్ విత్ జీసస్, యేసయ్యతో మాట్లాడుతున్నారండి. ఓకే, లెట్స్ సీ, మనం చూద్దాం. సో yesterday we discussed about the caste plug. మనం ఆల్రెడీ నేను చెప్పుకున్నాం నిన్న మనము, మరి కులం అనే తెగులు we have to destroy in Jesus నే, యేసు నామమున వెళ్ళిపోవాలని. సో సేమ్ చాప్టర్, అదే సేమ్ చాప్టర్ ఏనండి, సేమ్ వర్డ్స్, 91 చాప్టర్స్, Psalms 91 చాప్టర్ అండ్ 3rd verse. మా 3rd verse లో మనం లాస్ట్ చాప్టర్ చూసాం, నాశనకరమైన తెగుళ్ళు రాకుండా ఆయన నిన్ను రక్షించుని చూసాం. సో నాశనకరమైన తెగుళ్ళలో మనం ఉన్నామండి ఇన్ ఇంగ్లీష్, అండ్ ఫ్రమ్ ద డెడ్లీ పిస్టిలెన్స్. సో వాటి నుంచి మనం ఇక్కడ ఉన్నామండి. సో కాబట్టి ఇప్పుడు మనము నాశనకరమైన తెగుళ్ళు అనే దాంట్లో ఉన్నామండి. కీర్తన గ్రంథం 91వ అధ్యాయము 3వ వచనంలో మనం చివరి భాగంలో ఉన్నామండి. సో లెట్స్ సీ దట్. వాట్ ఈస్ ద జెలస్ ప్లగ్స్? అసలుకి ఈ అసూయ అనే ఈ ప్లగ్, అసలుకి ఈ తెగులు అంటే ఏంటండి? వై ఇట్ ఈస్ హ్యావింగ్ ఎవ్రీ పర్సన్ టుడే ఇన్ అవర్ లైఫ్? అందరికీ, ఆల్ ద పీపుల్ హ్యావింగ్ ద జెలస్. చాలా మటుకు మనం చూస్తూ ఉంటాము, అసూయ అనేది ఉంటుందండి. ఇఫ్ ఎనీబడి ఈస్ బికమ్ ద రిచ్, ఎవరైనా ధనవంతులు అయిపోయారా? ఇఫ్ ఎనీబడి ఈస్ బై ద కార్, ఎవరైనా కారు కొనుక్కున్నారా? ఇఫ్ ఎనీవన్ ఈస్ బై ద బైక్, ఎవరైనా బైక్ కొనుక్కున్నారా? దే విల్ గెట్ ద జెలస్. అసూయ వస్తుందండి. వేర్ దిస్ జెలసీ స్టార్టెడ్, మై డియర్ ఫ్రెండ్స్? ఎక్కడి నుంచి ఈ అసూయ మొదలైంది అంటే అండి, ఇట్ ఈస్ స్టార్టెడ్ ఫ్రమ్ ద డెవిల్. సైతాన్ నుంచి మొదలైందండి. జెలస్ కమ్స్ బై ద డెవిల్. అసూయ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే సాతాన్ నుంచి వచ్చిందండి. బికాస్ సాటన్ గాట్ ద జెలస్. సాతానికి ఏమొచ్చిందంటే అసూయ కలిగిందండి. వెన్ దే ఆల్ ద హెవెన్ ఈస్ వర్షిపింగ్ ద జీసస్, యేసయ్యని ఆరాధిస్తుంటే పరలోకం అంతా, హీ గాట్ ద జెలస్ ఇన్సైడ్. వాడికి ఏమి వచ్చింది అంటే, లోపల ఏమొచ్చిందంటే కుళ్ళు కలిగిందండి. ఆ కుళ్ళు కలిగింది. ఐ హావ్ టు గెట్ ద వర్షిప్, నాకు ఆరాధన కావాలి. ఐ ఆల్సో బికమ్ ద గాడ్, నాకు కూడా నేను దేవుని కావాలి. వై ఆల్వేస్ జీసస్? యేసయ్యనే ఎందుకు ఆ స్థానంలో ఉండాలి? సో హీ గాట్ ద జెలస్. అతనికి ఏమొచ్చేసిందంటే అసూయ కలిగిందండి. బికాస్ ఆఫ్ దట్ జెలస్, ఆ అసూయ వల్ల హీ వాస్ ఫాలెన్. అందుకే పడిపోయాడండి. హీ వాస్ ఫాలెన్, పడిపోయాడండి. నౌ హీ బికమ్ ద లూసిఫర్. అందుకే ఇప్పుడు లూసిఫర్ అయిపోయాడండి. బిఫోర్ హీ ఈస్ ద ఏంజెల్ ఓన్లీ. మనందరికీ తెలుసు హూ ఈస్ ద లూసిఫర్. లూసిఫర్ ఎవరో మనకు బాగా తెలుసు. హీ ఈస్ ద ఏంజెల్ ఓన్లీ బిఫోర్. ఎవరండి లూసిఫర్? ఎవరండి? ఒకప్పుడు దేవదూతనే. వెరీ గుడ్ మెజిషియన్, ఎంతో పెద్ద సంగీత విద్వాంసుడు అండి. జీసస్ లవ్స్ హిమ్ సో మచ్. దేవుడు ఆ దేవదూతను ఎంతగానో ప్రేమించాడు. జీసస్ లవ్స్ దట్ ఏంజెల్ సో మచ్. దేవుడు ఆ దేవదూతను ఎంతగానో ప్రేమించాడు. మెయిన్ ప్రయారిటీ జీసస్ ఈస్ గివెన్ టు హిమ్. మరి యేసయ్య అతనికి ముఖ్యమైన స్థానాన్ని కూడా ఇచ్చాడు. బట్ హీ లాస్ట్ దట్. కానీ ఎవరు పోగొట్టుకున్నాడు? బికాస్ ఆఫ్ హిస్ జెలస్, అసూయతోటి, కుళ్ళుతోటి. కుళ్ళు చూడనా, కుళ్ళు ఎట్లా వచ్చేసిందో. ఐ హావ్ టు గెట్ ద ప్రైజెస్, నాకు రావాలి ఆరాధనలని. వై ఓన్లీ ఫర్ ద జీసస్? యేసయ్యకి ఎందుకు రావాలి? ఐ యామ్ ఆల్సో ద మెయిన్ ప్రయారిటీ. నేను కూడా మొదటి స్థానమే. ఐ యామ్ ఆల్సో గుడ్ ఏంజెల్, నేను కూడా మంచి దేవదూతని. సో వాట్
రైట్ నౌ ద ఫాలెన్ ఏంజెల్. ఎవరండి? పడిపోయిన దేవదూతగా మనం చూస్తున్నాం. సో వేర్ దిస్ జెలస్ స్టార్ట్స్? ఎక్కడి నుంచి వస్తుందండి ఈ అసూయ అనేది? బికాస్ ఆఫ్ ద సాతాన్ వల్ల వస్తుందండి. ఇఫ్ దే ఆర్ వెరీ గుడ్ పొజిషన్, ఏదైనా మంచి స్థానంలో వాళ్ళు ఉన్నారంటే టు డిస్ట్రాయ్ దెమ్, వాళ్ళ పతనం చేయడం. ఇఫ్ యువర్ ఫ్రెండ్ ఈస్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్, మంచిగా చదువుతున్నాడంటే టు డిస్ట్రాయ్ హిస్ లైఫ్, అతని జీవితాన్ని పాడు చేయడం. ఇఫ్ యువర్ ఫ్రెండ్ యువర్ ఫ్రెండ్షిప్ ని, మరి నీ స్నేహితులలో కానీ, ఇన్ యువర్ రిలేషన్స్, నీ బంధువులలో కానీ, ఇఫ్ ఎనీబడి ఈస్ వెరీ రిచ్, ఎంతో ధనవంతులుగా ఉన్నానంటే యూజింగ్ ద మంత్ర పవర్స్ అపాన్ దే, వాళ్ళపైన మంత్రాన్ని ప్రయోగించడం, డిస్ట్రాయింగ్ దేర్ లైఫ్, వాళ్ళ జీవితాన్ని పతనం చేయడం, డిస్ట్రాయింగ్ దేర్ లైఫ్ స్పాన్, వాళ్ళ జీవితాన్ని, వాళ్ళ ఆయుష్ను కూడా తీసివేయడము, ఇలాగ చేస్తూ ఉంటారండి. ఫర్ ద ప్రాపర్టీ దే విల్ కిల్ దేర్ ఫ్యామిలీ ఆల్సో. కొంతమంది అయితే డబ్బుల పిచ్చి కోసమని, డబ్బుల కోసం, ధనం కోసమని దే విల్ కిల్ అదర్స్. అవతల వాళ్ళు చెప్పడానికి కూడా సిద్ధపడతారండి. బికాస్ ఆఫ్ ద జెలస్, అసూయ ద్వారా. దో మై బ్రదర్ ఈజ్ వెరీ గుడ్, అరే నా అన్న చాలా బాగున్నాడు, ఈజ్ వెరీ వెల్తీ, అతనికి బాగా ధనం ఉంది, సో ఐ వాంట్ టు డిస్ట్రాయ్ హిమ్, అతనిని పతనం చేయాలి. ఐ వాంట్ టు డిస్ట్రాయ్ హిస్ చిల్డ్రన్, తన పిల్లల్ని పతనం చేయాలి. సో దే విల్ గెట్ జెలస్ అపాన్ దేర్ హార్ట్స్. వాళ్ళ హృదయంలోకి అసూయ వచ్చేసి వాట్ దే విల్ డు, వాళ్ళు ఏం చేస్తారండి? దే విల్ సే టు ద ఆల్ ద విక్డ్ వర్డ్స్ టు దేర్ ఫ్యామిలీస్, కుటుంబాలందరికీ చెప్పుడు మాటలన్నీ చెప్పేసి దే విల్ బ్రింగ్ ద మిడిల్ ఆఫ్ దేర్ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబంలోకి డిస్ట్రాక్షన్, ఒక విధమైన డిస్ట్రాక్షన్ భయంకరమైన తీసుకొని వచ్చేస్తారండి. సో ఆఫ్టర్ దట్ ఏమవుతుంది? వైఫ్ అండ్ హస్బెండ్ నో పీస్, మరి భార్య భర్తకి సమాధానం ఉండదు, చిల్డ్రన్స్ నో పీస్, పిల్లలకి సమాధానం ఉండదు. సో దే విల్ బి హ్యాపీ, చాలా సంతోషంగా ఉంటారండి. దిస్ ఈస్ కమ్స్ బై ద సాటన్ ఓన్లీ. ఇదంతా సాతాన్ వల్లే జరుగుతుంది. జెలస్ ప్లగ్, ఈ అసూయ అనే తెగుళ్ళండి. ఈవెన్ ఇట్స్ ఇన్ చర్చెస్, సంఘాలలో కూడా ఉందండి. వన్ పాస్టర్ కెనాట్ బేర్ ద అనదర్ పాస్టర్. ఒక కాపర్ ఇంకో కాపర్ని చూసి ఓర్చుకోలేడండి. ఇఫ్ హి ఈస్ హావింగ్ ద మోర్ స్పిరిచువల్ గిఫ్ట్స్, అతనికి ఇంకా ఆత్మీయ వరాలు ఎక్కువ ఉన్నాయంటే, ఇఫ్ హి ఈస్ ఎ వెరీ గుడ్ ప్రీచర్, ఇంకా బాగా దేవుని వాక్యం చెప్తున్నాడంటే, పాస్టర్స్ కెనాట్ బేర్ అనదర్ పాస్టర్. కాపర్లు ఓర్చుకోలేరండి. దే విల్ బ్లేమ్ దెమ్, వాళ్ళని అసహించుకుంటారు. ఇఫ్ దే హావ్ ద బిగ్ చర్చ్, వాళ్ళ పెద్ద సంఘం ఉందంటానే, దట్ పాస్టర్, దట్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఆ దైవ సేవకుడు, he is a commercial man of God, అతనంతా డబ్బుల కోసమే సేవ చేస్తున్నాడండి. దే విల్ బ్రింగ్ ద రూమర్స్, అలా రూమర్స్ తీసుకొచ్చేస్తూ ఉంటారండి. కెనాట్ బేర్, అది కూడా ఓర్చుకోలేరండి. ఈవెన్ పాస్టర్స్, వాళ్ళ దైవ సేవకులే ఓర్చుకోలేరండి. ఇఫ్ దే హ్యావ్ ద స్పిరిచువల్లీ గుడ్నెస్, ఎంతోగానో వాళ్ళు మంచిగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నప్పుడు దే కెనాట్ బేర్ దట్, తట్టుకోలేరు వారు. ఇన్ యువర్ చర్చ్, నీ సంఘంలో ఇఫ్ ఎనీబడి ఈస్ ప్రీచింగ్ గుడ్, ఎంతో మంచిగా ప్రీచింగ్ చేస్తూ ఉంటే, సో ఎవరన్నా ప్రీచింగ్ చేస్తూ ఉంటే, సో దే కెనాట్ బే దట్, తట్టుకోలేరు. దే ఆర్ ఓన్లీ బికమ్ ద గుడ్ ప్రీచర్స్. వాళ్ళు మాత్రమే నిజంగా అక్కడ ప్రీచింగ్ చేయాలండి. దే విల్ ఓన్లీ బికమ్ ద గుడ్ పాస్టర్స్. వాళ్ళు మాత్రమే నిజమైన మంచి సేవకులుగా ఉండాలి, మంచి ప్రసంగికులుగా ఉండాలని కోరుతారండి. అసూయండి, ఒక సేవకుడి మీద ఒకటి పడదండి, ఒక సేవకుడికి ఇంకొక సేవకుడి మీద పడదండి. ఆయనకి ఏమైనా గొప్ప వరాలు ఉన్నాయంటే అతను తప్పపోతే కూడా అయిపోతాడండి. ఆయన కార్ ఉంది, భవంతి ఉంది అని అంటే ఈస్ హ్యావింగ్ ద బిల్డింగ్స్, ఆర్ ఎల్స్ హీస్ హ్యావింగ్ ద కార్, అతని కార్ ఉంది, అతని బిల్డింగ్ ఉందంటే హీస్ బికమ్ ద రాంగ్ ప్రీచర్, తప్పపోతే కూడా అయిపోతాడండి. మరి బైబిల్ క్లియర్ సేస్, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటేనండి, నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను, వారి కొట్లలో నిధులను నింపుతాను అని చెప్తుందండి. కాబట్టి దేవుని మనం ప్రేమించి ఉన్నారు కాబట్టి ఆ దైవ సేవకులు దేవుడు వాళ్ళని అలా ఆస్వాదించి ఉండొచ్చండి. దాన్ని చూసి నువ్వెందుకు అసూయపడుతున్నావు ఈరోజు? దాన్ని చూసి నువ్వెందుకు కృంగిపోతున్నావు ఈరోజు? దేవుడు నన్ను ఆస్వాదించలేదు, ఆ దైవజనుడిని ఆస్వాదించినాడు. దేవుడు ఈ రోజు నన్ను ఇలాగ అనగదొరికేసినాడు, నా సంఘం ఇలాగనే చిన్నగానే ఉంది, ఆ సేవకుడిని చూసినారా మిలియన్స్ వస్తున్నారు, లక్షలలో వస్తున్నారని అందుకు అసూయపడుతున్నావండి. నువ్వు ఏసై దగ్గర ప్రార్థన చేయి, ఏసైని అడుగు. చెప్పినావు కదా ఏసయ్యా నన్ను ప్రేమించి వారిని ఆస్తికర్తలుగా చేస్తానని, నువ్వు చెప్పినావు కదా నన్ను కూడా ఆస్తికర్తగా చేయి, మేక్ మీ రిచ్, నన్ను ధనవంతుడిగా చేయి అని చెప్పాలా కానీ ఆస్తి జీసస్ ఏసైని అడగండి. గో అండ్ ఆస్తి జీసస్ ఏసైని అడగండి. కానీ వై యు ఆర్ హావింగ్ జెలస్ అపాన్ ద పాస్టర్, దైవ సేవకుల మీద అసూయపడటం ఏంటండి? వై జెలస్ అపాన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్? మరి దైవ సేవకులు చూసి ఎందుకు అసూయపడిపోతున్నావు? ఎందుకు అంత కుళ్ళుకుంటున్నావు? ఇఫ్ దే హ్యావ్ ద కార్, వాళ్ళకి కార్ ఉందని చెప్పేసి, ఇఫ్ యు ఆర్ దే ఆర్ హ్యావింగ్ ద గుడ్ పొజిషన్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో మంచి పొజిషన్ వాళ్ళకు ఉందని చెప్పి, వై యు ఆర్ గెటింగ్ ద యాంగ్రీ? నీకెందుకు కోపం వస్తుంది? వై యు ఫీల్ జెలస్? నీకెందుకు అసూయ వస్తుంది? యాజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఒక దైవ సేవకుడిగా, యాజ్ ద ఉమెన్ ఆఫ్ గాడ్, ఒక దైవ సేవకురాలుగా, యూ షుడ్ నాట్ హావ్ జెలస్ అపాన్ అదర్స్. మీకు తెలుసా అసూయ అనేది మీలో ఉండకూడదు. ఒక దైవ సేవకుడిగా, ఒక దైవ సేవకురాలుగా ఇఫ్ యు హ్యావ్ దట్, నీకు అనేది కలిగి ఉందంటే యు ఆర్ అన్ఫిట్ యాజ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, యాజ్ ద ఉమెన్ ఆఫ్ గాడ్. ఒక దైవ సేవకురాలుగా, ఒక దైవ సేవకుడుగా నువ్వు వ్యర్థమే. అలాగానే అసూయ నీలోకి వచ్చిందంటే
పీపుల్. మీకు తెలుసా యేసయ్యకి అట్లాగా అసహ్యపడ్డే వాళ్ళంటే, అట్లాగా కుళ్ళుకుండే వాళ్ళంటే చాలా అసహ్యం. అరే మదర్ ఇన్ లా అత్తను చూసి డాటర్ ఇన్ లా వీళ్ళకి ఎంత జెలస్. మరి కోడలకి ఏమవుతుందంటే అసూయ కలుగుతుంది. భర్తకి భార్య మధ్య కూడా కొన్నిసార్లు అసూయ కలుగుతుందండి. ఇఫ్ దే ఆర్ వెరీ గుడ్ ఇన్ స్టడీ, చదువుకుంటున్న వాళ్ళైతే, ఇఫ్ దే ఆర్ వెల్లీ ఎడ్యుకేటెడ్, చదివిన వాళ్ళైతే, జెలస్ ఎవ్రీ ప్లేసెస్ రైట్ నౌ. ఎక్కడ చూసినా నేను ఎవ్రీ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎక్కడ చూసినా సరే, బికాస్ ఆఫ్ దిస్ జెలస్ ఎన్నో ఈ కుళ్ళుతోటి మెనీ ఫ్యామిలీస్ ఆర్ డిస్ట్రాయిడ్. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోయాయండి ఈరోజు. ఎనీ టైమ్ ఆర్ యూ థింకింగ్ దిస్? ఎప్పుడైనా నువ్వు ఆలోచించావా? వై దిస్ మచ్ జెలసీ ఇస్ అపాన్ యూ? ఎందుకు ఇంత అసూయ నీ మీద? డు యు నో మై ఫ్రెండ్స్, మీకు తెలుసా, బికాస్ ఆఫ్ మీ because you know my relations, నా బంధువులు, they got the jealous upon me. నా మీద అసూయ కలిగి they was done the black magic upon me on 8th year. 8వ ఏట నా మీద చేతబడి చేశారండి వాళ్ళు. because of the jealous, అసూయ కలిగి, that I am only one daughter to my parents. నా తల్లిదండ్రులకు ఒకటే కుమార్తెనని కాబట్టి తెలిసి వాళ్ళకు they got the jealous, వాళ్ళకి అసూయ కలిగి for the property, ఆస్తి కోసం they was destroyed my childhood life. నా చిన్నతనాన్ని వాళ్ళు నాశనం చేశారు because of the black magic, చేతబడి చేసి. why they got that much jealous? వాళ్ళకి ఎందుకంత అసూయ కలిగింది? మై రిలేషన్స్, నా బంధువులకు ఎందుకంత అసూయ కలిగింది? బికాస్ ఎందుకంటే దే ఆర్ మూవింగ్ ఇన్ ద డార్క్ వే. వాళ్ళు చీకట్లో నడిచినారు కాబట్టి దే హావ్ ద ఫుల్ ఆఫ్ ద బాడీ, వాళ్ళ శరీరంలో అంతా వాళ్ళకి జెలస్ అసూయతో నిండిపోయినారు కాబట్టి దే వాజ్ డిస్ట్రాయిడ్ మై లైఫ్. నా జీవితాన్ని వాళ్ళు పతనం చేశారు. సో దిస్ జెలస్, ఈ జెలస్ వల్ల, బికాస్ ఆఫ్ దట్ జెలస్, వాళ్ళ జెలస్కి టుడే ఐ బికమ్ నేను బలైపోయానండి. ఐ బికమ్ ద సాక్రిఫైస్, నేను బలైపోయాను. బట్ నో ప్రాబ్లం, ఏం పర్లేదు. జీసస్ ఇస్ డెలివర్డ్ మీ, యేసయ్య నన్ను రక్షించాడు. టుడే ఐ యామ్ అలైవ్, నేను బ్రతికున్నాను. టుడే ఐ యామ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యాన్ని నేను ప్రకటిస్తున్నానండి. ఆల్ ద గ్లోరీ టు జీసస్. సో యేసయ్యకి మహిమ కలుగును గాక ఈ విషయంలో. సో బికాస్ ఆఫ్ దిస్ జెలస్, ఈ అసూయ ద్వారా మెనీ చర్చెస్ విల్ డిస్ట్రాయ్. ఎన్నో సంఘాలు కూడా పతనమైపోతున్నాయండి. మెనీ మ్యాన్ ఆఫ్ గాడ్ ఇస్ డిస్ట్రాయింగ్. ఎంతమంది దైవ సేవకులు కూడా పతనమైపోతున్నారండి. మెనీ ఉమెన్ ఆఫ్ గాడ్ ఇస్ డిస్ట్రాయింగ్. ఎంతో మంది దైవ సేవకురాలు కూడా పతనమైపోతున్నారండి. మెనీ బిలీవర్స్ ఆర్ డిస్ట్రాయింగ్. అనేక మంది అండి విశ్వాసులు పతనమైపోతున్నారండి బికాస్ ఆఫ్ ద జెలస్, అసూయ ద్వారా. యు హావ్ ద జెలస్ ఇన్ యువర్ హార్ట్. నీ హృదయంలో అసూయ అనేది నిండిపోతుంది. దే ఆర్ కన్స్ట్రక్టింగ్ ద గుడ్ బిల్డింగ్. వాళ్ళు ఏదో మంచిగా బిల్డింగ్ కట్టుకున్నారండి. దే హ్యావ్ ద ఓన్ హౌస్, వాళ్ళకి సొంత బిల్డింగ్ ఉందని, వాళ్ళకి సొంత ఆస్తులు ఉన్నాయని, దే హ్యావ్ ద లాంగ్ ప్రాపర్టీ, పెద్ద ఆస్తులు ఉన్నాయని చెప్పేసి దెన్ వాట్ యు డూయింగ్? నువ్వేం చేస్తున్నావు? జెలస్. మై బ్రదర్ ఈస్ హ్యావింగ్ ఆల్ ద ప్రాపర్టీ. నా అన్నకి అంత ప్రాపర్టీ ఉంది, ఆయనకు అంత ఆస్తి ఉంది. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్, నాకేం లేదు. లైక్ దిస్ దే విల్ డూ, దే ఆర్ లైక్ దిస్ దే విల్ డూ. ఇలా చేస్తూ ఉంటారండి వాళ్ళు. వీళ్ళు పాడైపోరు, వీళ్ళు నాశనం అయిపోరు అంటూ ఉంటారండి. ఇలా చేస్తుంటారండి. వీళ్ళు నాశనం అయిపోను, వీళ్ళు పాడైపోను అంటూ ఉంటారండి. దెన్ డిస్ట్రాయ్, వాళ్ళ కుటుంబం నాశనం అయిపోనని ఇట్లా అంటుంటారు. కొంతమంది మూత తిప్పుకుంటూ ఉంటారండి బికాస్ ఆఫ్ ద జెలస్, అసూయ ద్వారా. దట్ మీన్స్ అదేంటంటే యాజ్ క్రిస్టియన్స్, క్రైస్తవులుగా మనము ఇఫ్ ఎనీబడి ఈస్ డూయింగ్ ద గుడ్, మంచిగా ఉన్నారంటే, ఇఫ్ దే ఆర్ ఇన్ ద గుడ్ పొజిషన్, ఇక గుడ్ పొజిషన్లో వాళ్ళు ఉన్నారంటే, దే హ్యావ్ ద కార్, వాళ్ళ కార్ ఉందంటే, అండ్ దే హ్యావ్ ద బిల్డింగ్, వాళ్ళకు ఒక భవంతి ఉందంటే, దే హ్యావ్ ఆల్ ద లగ్జరీ లైఫ్ ఇన్ దిస్ వరల్డ్, లగ్జరీ జీవితం వాళ్ళకుంటే, యూ డూ వన్ థింగ్. నువ్వేం చేయాలనంటే ప్రేజ్ జీసస్, యేసయ్యని స్తుతించి అండ్ ప్రే ఫర్ దెమ్. వాళ్ళ కుటుంబం గురించి నువ్వు ప్రార్థన చేసి యు ఆస్క్ జీసస్ ఆల్సో. యేసయ్య దగ్గరికి వచ్చి యు ఆస్క్ దెమ్, యేసయ్యని అడుగు, జీసస్, యేసయ్య యు వాస్ బ్లెస్డ్ దెమ్, వాళ్ళని నువ్వు బ్లెస్ చేసావు, వాళ్ళని నువ్వు ఆస్వాదించావు. టుడే యు బ్లెస్ మీ టు, నన్ను కూడా ఆస్వాదించాయా? ఐ యామ్ ఆల్సో యువర్ సన్, నేను నీ కుమారుణ్ణి. ఐ యామ్ యువర్ డాటర్, నీ కుమార్తెను. ఆల్సో జీసస్, యేసయ్యని అడగండి. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ ద జీసస్, యేసయ్యని అడగడం మానేసి హ్యావింగ్ ద జెలస్, అసూయతో నిండిపోతున్నారండి. బికాస్ ఆఫ్ ద జెలస్, అసూయతోటి కిల్లింగ్, అవతల వాళ్ళు చంపేసుకుంటున్నారండి, తలను నరికేసుకుంటున్నారండి. మరి ఘోరంగా అండి. ప్రేమికుడు ప్రేయసి ఉంటే, మరి ప్రేయసి తన సొంత బంధువుతోటే, వాళ్ళ అన్నతోట, వాళ్ళ అక్కతోట మాట్లాడుతుంటే అది కూడా ఓర్చుకోలేక ప్రేమికుడు, ఆమె నాకే సొంతము, నాకే కావాలి, నన్నే నిజంగా ప్రేమించిందామా, నేను లేకపోతే నేను మాత్రమే సొంతం, నేను మాత్రమే మాట్లాడిన అసూయతోటి ఆమె తల నరికి చంపేస్తాడండి. ఎంత ఘోరం అండి ఇది! ఎంత ఘోరం అండి ఇది! భార్య ఉంది, భార్యాభర్తలు ఉన్నారు. భర్త తన కుటుంబానికి ఎంతగానో సపోర్ట్ చేస్తా ఉన్నాడు. సో భార్యను కూడా ప్రేమిస్తున్నాడు, కానీ తన తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమిస్తున్నాడు. అది భార్య ఓర్చుకోలేకపోయిందండి. సో ద వైఫ్ గాట్ ద యాంగ్రీ, ఆమె కోపం వచ్చేసింది. వై మై హస్బెండ్ ఆల్వేస్ సపోర్ట్స్ ఓన్లీ మై మదర్ ఇన్ లా అండ్
తీసుకొని బికాస్ ఆఫ్ ద జెలస్, ఇప్పుడు కూడా అసూయతోటి హూమ్ సాటన్ ఇస్ హావింగ్ ద జెలస్, ఎవరి మీద అసూయ కలిగి ఉన్నాడంటే అపాన్ ద జీసస్, యేసయ్య మీద అసూయ కలిగి ఉండి ఎట్లయినా వీళ్ళ పిల్లలు ఎట్లయినా యేసు ప్రభు పిల్లల్ని దూరం చేసేయాలి, ఎట్లయినా దూరం చేసేయాలి, ఎట్లయినా నాశనం చేసేయాలి, ఎట్లయినా పతనం చేయాలని చెప్పేసి అసూయతోటి ఎవరిని విరుగుదామా అని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడండి. ఎందుకంటే కొంచెమే ఉంది సాతానికి సమయం, అయిపోయింది కాబట్టి అయిపోయింది, ఇంకా అయిపోయింది, సాతాన్ సమయం అయిపోయింది, కొంచెమే ఉంది. ఎందుకంటే ప్రవచనాలను నెరవేరుతున్నాయి, యేసయ్య వచ్చేది అతి శీఘ్రంగా రానయ్యున్నాడు. సో అది త్వరలో ఉంది యేసయ్య వచ్చేది. కాబట్టి అందుకే ఏం చేస్తున్నాడంటే ఈ సాతాను ఎవరిని విరుగుదామని గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడండి. అలాగా ఎందుకంటే యేసయ్య మీద అసూయ సాతానికి యేసయ్య మీద అసూయ. సాటన్ ఈస్ హావింగ్ ద జెలస్ అపాన్ జీసస్, యేసయ్య మీద అసూయ. బికాజ్ ఎందుకంటే సాటన్ నోస్ జీసస్ ఇస్ ద రియల్ గాడ్, యేసయ్య నిజమైన దేవుడు అని తెలుసు. సాటన్ నోస్ దట్ వన్ డే, ఒక రోజు జీసస్ విల్ కమ్ టు దిస్ వరల్డ్, ఈ లోకానికి వస్తాడు, సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ వస్తాడని తెలుసు. We will be in rapture, మనం సిద్ధపడతామని, rapture లో ఉంటామని తెలుసు. సో ఎలాగైనా సరే వాట్ సాటన్ విల్ డు, ఏం చేస్తాడంటే జీసస్ లవ్స్ యేసుని ప్రేమిస్తున్నాడు కాబట్టి యువర్ మైండ్, నీ ఆలోచనలని, యువర్ హార్ట్, నీ హృదయాన్ని హీ విల్ టర్న్ అప్, వాడు తిప్పివేస్తాడండి. హీ విల్ టర్న్ టు దిస్ వరల్డ్, ఈ లోకానికి తిప్పివేస్తాడండి వాడు. సో యూ కెనాట్ నో ద వర్క్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసయ్య గురించి తెలుసుకోకుండా, హోలీ స్పిరిట్ పవర్, పరిశుద్ధాత్మ దేవుని గురించి నువ్వు తెలుసుకోకుండా, హీ విల్ క్లోజ్ యువర్ ఐస్, నీ కళ్ళని ఏం చేస్తాడంటే వాడి గుడ్డితనంలో తీసుకొని వెళ్ళిపోతాడు. ఎవ్రీ ప్లేస్ వేర్ ఎవర్ యు గో, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, సాతాన్ కింగ్డమ్ ఈజ్ రూలింగ్ ఇన్ దిస్ వరల్డ్. సాతాను కింగ్డమ్, సాతాను రాజ్యం వెళ్తూ ఉన్నాడండి. జెలస్ అసూయ ద్వారా అండి. బికాస్ ఆఫ్ ద జెలస్, అసూయ ద్వారా అదర్ జెంటైల్స్, అన్యులనే వాళ్ళు దే ఆర్ కిల్లింగ్ ద క్రిస్టియన్స్, క్రైస్తవులను చంపేస్తూ ఉన్నారు. బికాస్ ఆఫ్ ద జెలస్, అసూయ ద్వారా ఇఫ్ దే వాస్ టర్న్ టు ద జీసస్, యేసయ్య వైపు మారుతూ ఉంటే క్రిస్టియన్స్ గా మారుతూ ఉంటే, బికాస్ ఆఫ్ జెలస్, అసూయ ద్వారా సమ్ టైమ్స్ ఆ అసూయ ఏం చేస్తుందంటేనండి when I want to say one example, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పబోతున్నాను. వన్ గుడ్ బాయ్ ఇస్ దేర్, ఒక మంచి అబ్బాయి ఉన్నాడు, అండ్ వన్ హిందూ బాయ్ ఇస్ దేర్, హిందూ బాయ్ ఉన్నాడు. సో దే ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్, వాళ్ళిద్దరు ప్రాణ స్నేహితులై ఉన్నారు, మంచి స్నేహితులుగా ఉన్నారండి. సో దిస్ ఈ హిందూ బాయ్ హీ వాంట్స్ టు నో అబౌట్ జీసస్, యేసయ్య గురించి తెలుసుకోవాలి అనుకున్నాడు. సో హీ డైలీ కమింగ్ టు చర్చ్కి వస్తున్నాడు, హీ సింగింగ్, పాటలు పాడుతున్నాడు, హీస్ రీడింగ్ ద బైబిల్, వాక్యం చదువుతున్నాడు, హీస్ గోయింగ్ అబౌట్ ఇన్ టు ద జీసస్ విల్, యేసయ్య చిత్త ప్రకారం వెళ్తున్నాడు. సో హీ గాట్ ద సాల్వేషన్, అతనికి రక్షణ వచ్చింది. హీ ఫైండ్ అవుట్ హూ ఇస్ ద రియల్ గాడ్, నిజమైన దేవుడు ఎవరో ఆయన తెలుసుకున్నాడు. When that Christian boy seen that, అది చూసినప్పుడు he got a jealous inside his heart, అతనికి అసూయ కలిగింది. వై, ఎందుకు? దట్ పాస్టర్స్, అక్కడ ఉన్న కాపర్లు ఓన్లీ వాచింగ్ హిమ్, ఓన్లీ దట్ హిందూ బాయ్, ఆ హిందూ బాయ్నే చూసుకుంటూ ఉన్నారండి. ఆ హిందూ అబ్బాయి పైన దే కాన్సంట్రేట్ అపాన్ హిమ్ ఓన్లీ, అతని మీదనే కాన్సంట్రేషన్ పెట్టారండి. నెగ్లెక్టెడ్ దిస్ క్రిస్టియన్ బాయ్, క్రైస్తవుడైన ఈ అబ్బాయిని వదిలేశారండి. డైలీ టెలింగ్ దెమ్ బైబిల్ చెప్తూ ఉన్నారండి, డైలీ గివింగ్ హిమ్ గుడ్ వర్సెస్, మంచి వాగ్దానాల గురించి చెప్తూ ఉన్నారండి. సో ఈ గాట్ జెలస్, అతనికి ఏమైందంటే అసూయ వచ్చేసిందండి. అరే అతను అనుకున్నాడు, అరే నేను కదా ఇతని చర్చికి తీసుకొని వచ్చింది, ఐ బ్రాట్ హిమ్ టు చర్చ్, నేను చర్చికి కదా తీసుకొచ్చింది, టుడే బికాస్ ఆఫ్ మీ, నా ద్వారానే కదా he know the who is the real god, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకున్నాడు. దట్ ఈస్ ద జీసస్ క్రైస్ట్, అది యేసయ్య అని తెలుసుకున్నాడు. సో why he is doing why this pastors, ఎందుకు ఈ దైవ సేవకులు, why they neglecting me, నన్ను ఎందుకు తృణీకరిస్తున్నారు వాళ్ళు, and why my friend also neglecting me, నా స్నేహితుడు కూడా ఎందుకు తృణీకరిస్తున్నారు నన్ను. సో he got the angriness, కోపం వచ్చేసిందండి. సో వన్ డే, ఒక రోజు ఏంటంటే he's watching, చూస్తున్నాడు. సో ద పాస్టర్, దైవ సేవకుడు, హీ టోల్డ్ దట్ హిందూ బాయ్ చెప్పాడు, యు ప్రీచ్ ఇన్ చర్చ్, ఈ సంఘంలో నువ్వు వాక్యం చెప్పు అని చెప్పాడు. సో హీ ప్రీచ్డ్ హిమ్ వెరీ గుడ్లీ, చాలా మంచిగా వాక్యం చెప్పాడండి. సో దట్ బాయ్ గాట్ మోర్ యాంగ్రీనెస్, ఇంకా కోపం వచ్చింది దట్ క్రిస్టియన్ బాయ్, క్రైస్తవుడైన అబ్బాయికి. సో వాట్ హీ వాస్ డన్, అతను ఏం చేశాడు అని అంటే, హీ సింప్లీ సిటెడ్, ఇలా పలుగురుతున్నాడండి, అలా పలుగురుతూ చూస్తున్నాడండి. హీస్ వెరీ యాంగ్రీ, కోపం వచ్చేసింది. సాటన్ ఈజ్ ఎంటర్డ్ అపాన్ హిమ్, సాతాన్ పూర్తిగా అబ్బాయిలోకి వచ్చేసింది. క్రిస్టియన్ బాయ్, ఆ క్రిస్టియన్ క్రైస్తవుడు అనే అబ్బాయిలోకి ఆ సాతాన్ పూర్తిగా వచ్చేసింది. హిస్ ఐస్ ఆర్ చేంజ్డ్, అతని కళ్ళు మారిపోయి ఎర్రగా అయిపోయాయండి, పళ్ళు కొరుకుతున్నాడండి. సో వెరీ యాంగ్రీ, చాలా కోపంగా ఉన్నాడు. సో వాట్ హీ వాస్ డన్, ఏం చేసిండో తెలుసానండి, హీ వాస్
టేకెన్ వన్ బిగ్ నైఫ్, పెద్ద నైఫ్ కత్తి తీసుకొని when that boys came outside out of the church నుంచి బయటకు వెళ్తున్నప్పుడు they are passing the some fields, ఏ పొలాలు దాటుకుంటూ వెళ్తున్నప్పుడు he was killed him, అని చంపేశాడండి. దట్ హిందూ బాయ్, ఆ హిందూ బాయ్ ఎవరైతే ఉన్నారో దిస్ క్రిస్టియన్ బాయ్, దర్ బెస్ట్ ఫ్రెండ్స్, ప్రాణ స్నేహితులు అండి వాళ్ళిద్దరు, మంచి స్నేహితులు అండి. బట్ వాట్ హీ వాస్ డన్, ద క్రిస్టియన్ బాయ్ విత్ జెలస్, అసూయతోటి వాట్ హీ వాస్ డన్, ఏం చేసినండి, కిల్ హిమ్, చంపేశాడు. సో సాడ్, ఎంత బాధాకరం అండి. వెన్ దట్ ఫ్రెండ్ ఇస్ డెత్, ఆ స్నేహితుడు చనిపోతూ లాస్ట్ మినిట్ చివరిలో చెప్తూ ఉన్నాడు, టుడే బికాస్ ఆఫ్ యూ, ఈరోజు నీ ద్వారా ఐ వాజ్ సేవ్డ్ రా, నేను ఈరోజు రక్షింపబడినాను రా. నౌ ఐఎమ్ గోయింగ్, నేను వెళ్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు మీట్ ద జీసస్, నేను యేసుని కలుసుకోవడానికి వెళ్తున్నాను. ఇఫ్ ఎనీథింగ్ ఐ స్పోకెన్ అగైన్స్ట్ టు యూ, ఏదైనా నీకు విరుద్ధంగా మాట్లాడుంటే, ఇఫ్ ఎనీథింగ్ ఐ హర్టెడ్ యూ, ఏదైనా నేను బాధ పెట్టుంటే, ఫర్గివ్ మీ, బికాస్ ఆఫ్ యూ, నీ ద్వారానే టుడే ఐ సేవ్డ్, నీ రక్షణ పొందాను, మై ఫ్యామిలీ ఇస్ సేవ్డ్, నా కుటుంబం అంతా రక్షణ పొందిందని దట్ హిందూ బాయ్, ఆ హిందూ బాయ్ హీస్ గివింగ్ ద టెస్ట్ మనీ, అతను సాక్ష్యం ఇచ్చాడండి. When that Christian boy heard that, ఆ క్రిస్టియన్ బాయ్ విన్నప్పుడు he got the tears, కళ్ళనీళ్ళు కారిపోయాయండి. He cried a lot, ఎంతగానో ఏడ్చాడండి. I did the big mistake, చాలా భయంకరమైన పాపం చేశాను. జీసస్ పరిగా మీ యేసయ్యను క్షమించండి. I misunderstood my friend, నా స్నేహితుడిని నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను. I misunderstood my pastor, నా దైవ సేవకులను నేను తప్పుగా అపార్థం చేసుకున్నాను. I got a jealous in my heart, నా హృదయంలో అసూయ వచ్చిందయ్యా. Forgive me, క్షమించండి అని యేసయ్యను అడుగుతున్నాడు. బట్ వేర్ ఇస్ హిస్ ఫ్రెండ్, అతని స్నేహితుడు ఏంటంటే హీ వాస్ డెడ్, చనిపోయాడు. సో సాడ్, చాలా బాధాకరం కదా. బికాస్ ఆఫ్ ద జెలస్, అసూయ ద్వారానేనండి దిస్ ఆల్ విల్ బి హ్యాపెన్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. మర్డర్స్, ఇలాగ చంపుకోవడాలు, బికాస్ ఆఫ్ దిస్ యు నో సో మచ్. 1 minute. ఇలాగ చంపుకోవడాలు, బికాస్ ఆఫ్ దిస్ సచ్ థింగ్స్, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ ద జెలస్ అండి. దే ఆర్ బర్నింగ్ ద చర్చెస్, ఇలా సంఘాన్ని వాళ్ళు కాల్చివేస్తూ ఉన్నారు. దే ఆర్ బర్న్ ద బైబిల్స్ వాళ్ళు కాల్చివేస్తూ ఉన్నారు. అండ్ దే ఆర్ థింకింగ్ దట్, వాళ్ళు ఏమనుకుంటున్నారు అని అంటే దే ఆర్ మూవింగ్ ద రైట్ వే, వాళ్ళు నిజమైన మార్గంలో వెళ్తున్నారని వాళ్ళు అనుకుంటున్నారండి. బట్ దే డోంట్ నో వాట్ ఇస్ ద ట్రూత్, కానీ వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారో పాపం. దే డోంట్ నో. హిందూస్, ముస్లిమ్స్, దే డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. హైదవులకి, ముస్లిమ్స్కి తెలియదండి ఏం చేస్తున్నారు. దే నో హూ ఇస్ ద జీసస్, వాళ్ళకు తెలుసు యేసు ప్రభు ఎవరో. దే నో హూ ఇస్ హీ, వాళ్ళకి తెలుసు యేసయ్య ఎవరో. జీసస్ ఇస్ రియల్ గాడ్, యేసయ్య నిజమైనడు వాళ్ళకి తెలుసు. బట్ సమ్ ఆర్ నాట్ కమింగ్ అవుట్ సైడ్. కొంతమంది బయటకి ఎందుకు రావట్లేదంటే ఇఫ్ దే లీవ్ దేర్ కాస్ట్, వాళ్ళ కులాన్ని వాళ్ళు వదిలిపెడితే వాట్ విల్ హ్యాపెన్, ఏమవుతుందండి, దేర్ కాస్ట్ పీపుల్, వాళ్ళ కులం వాళ్ళు దే విల్ కిల్ దెమ్, వాళ్ళు చంపివేస్తారు. సో దే ఆర్ ఫియరింగ్, వాళ్ళు భయపడుతున్నారు. సో దే ఆర్ నాట్ కమింగ్ అవుట్ సైడ్, కొంతమంది బయటికి రావట్లేదు. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. ఈరోజు నువ్వు చెప్పావు, ఈరోజు నీకున్న కర్తవ్యం ఇది. యు ఆర్ టు సే ఎనీ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ, కుటుంబంలో కానీ ఇఫ్ ఎనీబడి ఇస్ హ్యావింగ్ ద జెలస్ హార్ట్, అసూయ హృదయంతో కానీ కలిగి ఉంటే యు మస్ట్ సే టు దెమ్, వాళ్ళకి నువ్వు వెళ్ళి చెప్పాలి. వాట్ యు హావ్ టు సే టు దెమ్, వాళ్ళని నువ్వేం చెప్పాలి, డోంట్ హ్యావ్ ద జెలస్ హార్ట్, అసూయ పడదు. వై యు ఆర్ హ్యావింగ్ ద జెలస్, నీకు ఎందుకు అసూయ కలుగుతుంది? డోంట్ హ్యావ్ దట్ జెలస్ మైండ్, అలాంటి అసూయపరమైన ఆలోచన కలిగి ఉండొద్దు. జెలస్ విల్ డిస్ట్రాయ్ ద మెనీ లైఫ్స్. జెలస్ అనేది, అసూయ అనేది మనుషుల జీవితాన్ని ఎంతో మంది నాశనం చేసింది. మిలియన్స్ విల్ బి గో బికాస్ ఆఫ్ ది మిలియన్స్ విల్ బి డెత్ బికాస్ ఆఫ్ దిస్ జెలస్. ఈ మిలియన్స్ అనే వాళ్ళు చనిపోవడానికి కారణం కూడా, ఎక్కడ చూసినా ఈ చావులు ఎక్కువ జరగడానికి కారణము జెలస్, అసూయ అండి. సింప్లీ సమ్ పీపుల్ ఆర్ జెలస్. కొంతమందికి ఇది ఏమీ లేకుండా అసూయ ఉంటుందండి. దే ఆర్ వెరీ బ్యూటిఫుల్, వాళ్ళు చాలా అందంగా ఉన్నప్పుడు, వీళ్ళు వాచింగ్ దేమ్, వాళ్ళని చూసినప్పుడు మోస్ట్లీ గర్ల్స్ ఇస్ హ్యావింగ్ ద జెలస్. అమ్మాయిలకు అసూయ ఎక్కువ ఉంటుంది. ఇఫ్ ఎనీ బ్యూటిఫుల్ గర్ల్ స్టాండ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్, అందమైన అమ్మాయి ముందు నిలబడింది అని అంటే దట్ అనదర్ గర్ల్, ఇంకొక అమ్మాయి, దే కెనాట్ బే దట్, తట్టుకోలేదు. సో షీ గాట్ ద జెలస్. ఆమెకు అసూయ కలిగి షీ విల్ మీట్ ఆల్ దేర్ ఫ్రెండ్స్, వాళ్ళ స్నేహితులందరినీ కలిసి ద బ్రింగ్ ద విక్డ్ వర్డ్స్ అని చెప్పుడు మాటలు చెప్పి ఆ అమ్మాయిని చెడుగా చెప్తూ ఉంటారు. దిస్ ఇస్ ద జెలస్. ఇలా ఒక విధమైన జెలస్ అండి. వైల్ వాచింగ్ ద బ్యూటీ పీపుల్, అందంగా ఉండే వాళ్ళని చూసినా, వెన్ వెల్ ఎడ్యుకేటెడ్, చదువుకున్న వాళ్ళని బాగా చూసినా, వెల్ ఆమె ద రిచ్ స్టేటస్ ఇన్ దిస్ వరల్డ్, మరి ధనవంతుల వాళ్ళని ఎవరన్నా చూసినా, దే ఆర్ ద జెలస్ ఇన్ దేర్ మైండ్. అసూయ అనేది కలుగుతుందండి. వేర్ దిస్ జెలస్ ఇస్ స్టార్టెడ్, ఈ అసూయ ఎక్కడి నుంచి వస్తుందండి? వెన్ యూ హ్యావ్ ద జెలస్ స్టార్టెడ్, వేర్ ఇట్ స్టార్టెడ్, ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి ఈ అసూయ అనేది? ఇన్సైడ్ యువర్ హార్ట్, నీ హృదయంలో నుంచే. బికాస్ ఆఫ్ యువర్ హార్ట్ ఈస్
సిన్ఫుల్ బికాజ్ నీ హృదయము అంత లోపలంతా దేంతో నిండి ఉందండి, పాపంతో నిండి ఉంది. సో వాట్ ఎవర్ యూ లుక్స్, నువ్వేం చూసినా సరే ఇట్స్ లుక్ ఫర్ యూ డిఫరెంట్ వే, వేరే విధంగానే కనిపిస్తుంది. యూ డోంట్ నో, మీకు తెలుసుకోలేరు మీరు అది. జెలస్ అసూయ అండి. జెలస్ ప్లగ్ అసూయ అనే భయంకరమైన తెగుళ్ళివి. మీకు తెలుసు కదా, వి నో అబౌట్ ద కింగ్ డేవిడ్, మహారాజు కింగ్ డేవిడ్ గురించి మనకు తెలుసు కదండి. ద కింగ్ డేవిడ్ మహారాజు గురించి మనకు బాగా తెలుసు. రాజైన మరి దావీదు గురించి మనకు బాగా తెలుసు. హూ ఈస్ ద కింగ్ డేవిడ్ ఫాదర్ ఇన్ లా, మరి దావీదు మహారాజు మామగారు ఎవరు కూడా మనకు బాగా తెలుసు. హిజ్ సౌల్. సౌల్ ఎవరండి? ఫస్ట్ ఇజ్రాయెల్ కింగ్. మరి ఫస్ట్ ఇజ్రాయెల్ కి కింగ్ అయి ఉన్నాడండి ఆయన. సో వై సౌల్ గాట్ ద జెలస్, ఎందుకు వచ్చిందండి సౌలుకి అసూయ? వై హీ వాంట్ టు కిల్ ద డేవిడ్, ఎందుకు డేవిడ్ చంపాలనుకున్నాడు? వాట్ హ్యాపెండ్ టు ద సౌల్, సౌల్కి ఏమైందండి? హీ గాట్ ద జెలస్, అసూయ కలిగిందండి. David is looking very handsome when he got that he is not getting the angry, ఆయన అందంగా ఉన్నాడని ఈయనకేం కోపం రాలేదండి. బట్ హీ వాస్ కిల్ ద, మన బైబిల్ ఒకసారి చూస్తే ఎంతమంది చంపాడండి? దాన్ని చూసినప్పుడు ఆయనకు అసూయ కలిగి వాట్ హీ వాస్ టేకెన్ ద స్టెప్, ఏమనుకున్నాడు? ఐ వాంట్ టు కిల్ ద డేవిడ్ టుడే, ఈ రోజు నేను దావీదుని చంపేనా సిద్ధపడినాడండి. సాల్ గాట్ ద వాట్ జెలస్ వచ్చేసిందండి. బికాజ్ ఎందుకంటే సాల్కి అర్థమైపోయింది గాడ్ ఇస్ చూసింగ్ ద డేవిడ్, మరి దావీదుని యేసయ్య ఎన్నుకున్నాడు అని అర్థమైపోయింది. సో హీ వాంట్ టు కిల్ హిమ్, అతను చంపేయాలంతే. సో హీ వాంట్ టు కిల్ హిమ్, చంపేయాలంతే. బికాజ్ గాడ్ ఇస్ చూసన్ హిమ్, దేవుడు ఎన్నుకున్నాడు. హీ విల్ మేబీ బికమ్ ద కింగ్, అతను రాజు అయిపోతాడేమో. హీ విల్ టేక్ మై ప్లేస్, నా స్థితిని తీసేసుకుంటాడేమో. హీ విల్ టేక్ మై కింగ్డమ్, నా రాజ్యాన్ని తీసేసుకుంటాడేమో. సో వాట్ హీ వాస్ డన్, ఏం చేసి ఉన్నాడండి అప్పుడు? వాట్ హీ వాస్ డన్, ఏం చేసి ఉన్నాడండి? సో సాల్ ఏం చేశాడు? సో హీ గోన్ అగైనెస్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళాడు. అగైనెస్ట్ ద విల్ ఆఫ్ గాడ్, దేవుని చిత్తాన్ని ఎదురు తిరిగి వెళ్ళాడు. సో హీ వాస్ వాట్ హీ వాస్ డన్, ఏం చేసిండండి? హీ వాస్ చేజ్డ్ ద డేవిడ్, మరి దావీదు తరుముకుంటూ వెళ్ళాడండి టు కిల్ హిమ్, చంపేయాలని. యు ఆర్ వాచింగ్ ఇన్ ద బైబిల్, మన వాక్యంలో చూస్తూ ఉన్నామండి. సి బికాజ్ ఆఫ్ ద జెలస్, అసూయ ద్వారా, బికాజ్ ఆఫ్ ద జెలస్ అసూయ ద్వారా సాల్ వాంట్స్ టు కిల్ ద డేవిడ్. సౌల్ హూ ఇస్ ద డేవిడ్ ఎవరండి? హీ ఇస్ ద సన్ ఇన్ లా, అదే సన్ ఇన్ లా అండి. మరి ఎవరైనా అల్లుడిని మరి అల్లుడిని చంపాలని మామ ఎదురు చూస్తున్నాడండి. అరే కూతురు పిచ్చినప్పుడు ఆయన ఆలోచించలేదు, అల్లుడిని చంపేయాలంతే. ఎందుకంటే యేసే చేత ఎన్నుకోబన్నాడు, నా రాజ్యాన్ని తీసేసుకుంటాడు, నన్ను పతనం చేస్తాడు అని అర్థమైపోయింది. ఇట్ సౌల్ సడన్ ఇస్ ఎంటర్డ్, ఎందుకంటే సౌలు మీదకి ఆల్రెడీ దురాత్మ వచ్చేసిందండి. సో హీస్ కంప్లీట్లీ ఇన్ ద డెవిల్ వే, ద డెవిల్ థాట్స్, అతని ఆలోచనలన్నీ, అతని మైండ్ అంతా ఫుల్ ఆఫ్ ద డెవిల్ స్పిరిట్, సాతానికి హస్తగతం అయిపోయి ఉన్నాడండి. హీ డోంట్ నో వాట్ హీ ఇస్ డూయింగ్ ఆల్సో. అసలు సౌలుకి తెలియదండి ఏం చేస్తున్నాడు కూడా అతనికి. హీ జస్ట్ హ్యావింగ్ ద మైండ్, అతనికి ఏం మైండ్ ఉందంటే ఐ వాంట్ టు కిల్ ద డేవిడ్, దావీదు చంపేయాలి, ఐ వాంట్ టు మర్డర్ హిమ్, వాడిని చంపేసేయాలి నేను. యు గో లాట్ ఆఫ్ ద జెలస్, ఎంతో అసూయ కలిగి ఉన్నాడండి. సో వాట్ హ్యాపెన్, తర్వాత ఏమైందండి? సాల్ ఓన్లీ డెడ్, సౌలు చనిపోయాడండి. వి నో దట్, మనకు బాగా తెలుసు. బికాస్ ఆఫ్ ద జెలస్, అసూయ ద్వారా, లైక్ దట్ ఓన్లీ హీ వాస్ డెడ్, అలాగనే సౌల్ చనిపోయి ఉన్నాడండి. ఇఫ్ యూ వాంట్ దట్ పొజిషన్ టుడే, అలాంటి స్థితిలో ఉండాలనుకుంటున్నావు నువ్వు, యూ డస్ నాట్ చేంజ్ యువర్ మైండ్ టుడే, ఈ రోజు కూడా నువ్వు మారవా? నువ్వు మారాలని యేసై కోరుతున్నాడు. జీసస్ వాంట్స్ టు సీ యు ఏ న్యూ క్రియేషన్. యేసై నిన్ను నూతన సృష్టిగా ఉండాలని కోరుతున్నాడు. యు షుడ్ నాట్ బి లైక్ ఎ సౌల్ లాగా ఉండమని యేసై నిన్ను కోరటం లేదు. యు హావ్ టు బి లైక్ ద కింగ్ డేవిడ్, దావీదు మహారాజు లాగా ఉండాలని కోరుతున్నాడు. హూ ఇస్ ద కింగ్ డేవిడ్? దావీదు మహారాజు ఎవరండి? హీ ప్లీజెస్ ద గాడ్, దేవుణ్ణి ఆయన మహిమపరచాడండి. ఈజ్ యువర్ లైఫ్ ఇస్ ప్లీజింగ్ టుడే జీసస్? ఈ రోజు యేసయ్యని నీ జీవితంలో మహిమపరిచే విధంగా ఉందా నీ జీవితము? ఆర్ ఆర్ యు ప్లీజింగ్ ద జెలస్ అపాన్ యువర్ హార్ట్? నీ హృదయంలో మరి ఘనపరుస్తున్నావా అసూయని పెట్టుకొని? జెలస్ అసూయ. సీయింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకుని చూస్తే యు విల్ హావ్ ద జెలస్, అసూయ కలుగుతుంది. ఇఫ్ దే ఆర్ ద రిచ్, వాళ్ళు ధనవంతులుగా ఉంటే యు విల్ గెట్ ద జెలస్, అసూయ కలుగుతుంది. ఇఫ్ దట్ పాస్టర్ వాస్ వెరీ రిచ్, ఆ దైవ సేవకుడు మరి ఆ రిచ్ అయి ఉన్నాడంటే, బికాస్ జీసస్ ఈస్ బ్లెస్డ్ హిమ్, యేసయ్య ఆయనను దీవించిండని, then why this small man of God, చిన్న దైవ సేవకులు why they get that much jealous, అంత అసూయ ఎందుకు కలుగుతుంది?
కెన్ యూ జెలస్ అపాన్ ద your brothers and sisters? నీ సహోదరులను చూసి నువ్వెందుకు అసూయపడుతున్నావు? If they are having a good position today, అలా గుడ్ పొజిషన్ వాళ్ళు ఉన్నారంటే, if they have the good church today, వాళ్ళకు పెద్ద చర్చ్ ఉంది, have the big church today, వాళ్ళకు పెద్ద సంఘం ఉందని చెప్పి why you get the jealous? నీకెందుకు అసూయ కలుగుతుంది? You praise Jesus, యేసయ్యను ఆరాధించు. If they once done the wrong, వాళ్ళు తప్పు చేస్తూ ఉంటే, if they are the wrong prophets, వాళ్ళు అబద్ధ బోధకులు అయితే, you go their house, వాళ్ళ ఇంటికి వెళ్ళి you sit with them, వాళ్ళతో కూర్చొని you say them, వాళ్ళకి చెప్పు that brother you are doing the wrong, సహోదరు నువ్వు చేస్తున్న తప్పు, my sister you are doing the wrong, నా సహోదరి నువ్వు చేస్తున్న తప్పు. you go their house, వాళ్ళ ఇంటికి వెళ్ళి enter into their house, వాళ్ళ ఇంట్లో లోపలికి వెళ్ళి you sit with them, వాళ్ళతో కూర్చొని open the Bible, వాక్యం తీసి say to them, వాళ్ళకి చెప్పు. open their eyes, వాళ్ళ కళ్ళు తెరిపించు. that's it, అంతే. why that much jealous? అంత అసూయ ఎందుకండి? if they have the car, వాళ్ళ కార్ ఉందని చెప్పేసి that much jealous, అంత అసూయ. if they are beautiful, వాళ్ళు అందంగా ఉన్నారంటే jealous, అసూయ. if they are well educated, బాగా చదువుకున్నారంటే jealous, అసూయ. if they have all the food, clothes, money, all the wealth, డబ్బులు ఉన్నాయి, మరి బంగారం ఉంది, మరి ఆభరణాలు ఉన్నాయి, మరి దుస్తులు ఉన్నాయి అంటే అసూయ. each and everything jealous, అన్నిటికీ అసూయనే అండి. this world is moving in the jealous way. ఈ లోకమంతా అసూయతో నిండిపోయిందండి. always jealous, అసూయ, ఎక్కడ చూసినా అసూయనేనండి. because of the jealous అండి, jealous తోటేనండి. daughter is killing the mother in law, మరి ఆ కోడలు అతను చంపేస్తుంది. son in law is killing the mother in law, మరి అల్లుడు దాని అతను చంపేస్తున్నాడు. children are killing their parents, కుమారులు తమ తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు. and parents are killing their children, కొన్నిసార్లు తల్లిదండ్రులు పిల్లలు కూడా చంపేసే స్థితిలోకి వస్తున్నారు. and college students అయితే because of the jealous, అసూయ తోటి they will do the youth harassment, మరి యూత్ ర్యాగింగ్ చేయడం ద్వారా what will happen? దాని ద్వారా ఏం జరుగుతుంది? because of the jealous, ఆ jealous అసూయ ద్వారా he is reading very goodly, బాగా చదువుకుంటున్నాడే, will do the youth ragging up అని యూత్ ర్యాగింగ్ చేద్దామని చెప్పేసి what they doing, అలా చేయడం ద్వారా ఏమవుతుంది? they feel insulted. వాళ్ళు ఏమవుతున్నారు? they feel వాళ్ళు ఇన్సల్ట్ గా ఫీల్ అయిపోతున్నారు. what will happen? తర్వాత ఏమవుతున్నారు? they are jumping and committing the suicides. పై నుంచి ఎక్కి దూకి చచ్చిపోతున్నారండి. who is the reason for that? దానికంటే కారణం ఎవరండి? yesterday I was seen one crime patrol నేను చూసానండి. in crime patrol I have seen one episode, ఒక ఎపిసోడ్ నేను చూసానండి. that is a big hostel, ఒక హాస్టల్ అనేది ఉంది. in that hostel, ఆ హాస్టల్ లో ఏంటంటే that is a girls hostel అండి. one girl is joined, ఇది జరిగిన కథ, this is the true story. okay, one girl is joined, ఇంకొక అమ్మాయి జాయిన్ అయింది. so she is a very fearful girl, ఆమె ముందే భయపడుతూ ఉంది. because ఎందుకంటే దట్ హాస్టల్ ఎన్వైరన్మెంట్ ఈస్ నాట్ గుడ్, ఎందుకంటే ఆమె వెళ్ళిన ఆ హాస్టల్ సరిగ్గా లేదు. బికాస్ అక్కడ ఆమె ఏం చూస్తుందంటే లెస్బియన్, షీ విల్ సీ, అక్కడ లెస్బియన్ ఆమె చూస్తుంది. షీ విల్ సీ ఆల్ ద లస్ట్ఫుల్ థింగ్స్, మరి లోకరీతిగా ఉండే కామపూరితమైన క్రియలను అక్కడ ఆమె చూస్తుంది. సో షీ డోంట్ లైక్ దట్, ఆమెకు అది నచ్చదండి. సో వాట్ షీ వాస్ డన్, ఆమె ఏం చేస్తుందంటే షీ కాల్డ్ హర్ బాయ్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది. బట్ హీ డోంట్ రెస్పాండ్, అతను అంతగా పట్టించుకోడు. సో వాట్ షీ విల్ డూ, ఆమె ఏం చేస్తుంది అంటే షీ వాంట్ రిటర్న్ బ్యాక్ టు హర్ హౌస్, ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటుంది. బట్ వాట్ దిస్ కిడ్స్ డూస్, కానీ ఇక్కడ గర్ల్స్ ఏం చేస్తారంటే దే విల్ డూ ద ర్యాగింగ్ అపాన్ హర్, ఆమె మీద ర్యాగింగ్ చేస్తారండి వాళ్ళు. వాట్ టైప్ ఆఫ్ ద ర్యాగింగ్, ఏం ర్యాగింగో తెలుసా? దే విల్ వేర్ ద డెవిల్ డ్రెస్, దయ్యం లాగా వాళ్ళు డ్రెస్ వేసుకొని, దే విల్ బి లైక్ డెవిల్, దయ్యం లాగా వాళ్ళు డ్రెస్ వేసుకొని, దే బికమ్ ద డెవిల్, దయ్యం లాగా కనిపించి దే విల్ ఫియర్ హర్, ఆమెను భయపెడతారు. బికాస్ షీ థాట్ దట్ ఈస్ ద రియల్ డెవిల్, ఆమె అనుకుంటుంది అది దయ్యమే నిజంగానే వచ్చింది అని అనుకుంటారు. బట్ దే ఆర్ యాక్టింగ్, కానీ వాళ్ళు నటిస్తూ ఉంటారు. షీ డోంట్ నో, ఆమెకు తెలియదు. బట్ ఫైనల్లీ వాట్ హ్యాపెన్, అలాగా ఉన్న సమయంలో ఏమవుతుంది, దే క్లోజ్ ద లైట్స్, వాళ్ళన్నీ ఆఫ్ చేసేస్తున్నారు లైట్లన్నీ. సో దట్స్ వెన్ షీఈ్ అలోన్, ఆమె పడుకొని ఉన్నప్పుడు, సో ద డెవిల్ విల్ బి స్టాండింగ్ ఫ్రంట్ ఆఫ్ హర్, ఆ దురాత్మ అనేది ఆ వ్యక్తి, దట్ గర్ల్ హూ ఇస్ యాక్టింగ్, ఎవరైతే అమ్మాయి నటిస్తుందో దయ్యం లాగా, ఆమె వచ్చి ముందు నిలబడుతుంది. సో వాట్ హ్యాపెన్స్, ఆమె చూసినప్పుడు డోంట్ కమ్ హియర్ టు మీ, నా దగ్గరికి రావద్దు, ఇట్ ఇస్ హ్యాపెన్ ఇన్ ద క్రైమ్ పెట్రోల్ 100 లో నేను చూసానండి, నిన్న నైట్. సో డోంట్ కమ్ హియర్ టు మీ, నా దగ్గరికి రావద్దు అంటుంది. సో వాట్ ఇస్ హ్యాపెన్, తర్వాత ఏమవుతుందో తెలుసా మీకు? ఇట్స్ వెరీ హారబుల్, ఎంత భయంకరమైపోతుందో తెలుసా? డోంట్ కమ్ హియర్ టు మీ అన్నప్పుడు ఆమె ఏమవుతుంది, షీ బికమ్ ద హార్ట్ ఫెయిల్, అప్పటికే ఆమె గుండె అయిపోతుందండి. ఆఫ్టర్ దట్ తర్వాత ఏమవుతుందంటే దే థాట్ వాళ్ళని చెప్పాలనుకుంటారు, దిస్ ఇస్ జస్ట్ యాక్టింగ్, ఇదంతా జస్ట్ యాక్టింగ్ మాత్రమే, దేర్ ఈస్ నో డెవిల్స్, దయ్యాలు లేవు, ఏం లేవు చెప్పాలనుకుంటారు. దే విల్ గో టు హర్ రూమ్, ఆ పొద్దున వెళ్తారు, ఆల్ ద గర్ల్స్ అమ్మాయిలు వెళ్తారు. బట్ షీ ఈస్ నో మోర్, ఆమె చనిపోయి ఉంటుందండి. సో సాడ్, ఎంత భయంకరంగా ఉంది. సో ఐ హావ్ సీన్ ఇన్ దట్
సవధాన్ ఇండియాలో నేను చూసానండి. ఐ వాజ్ క్రై, నేను కూడా బాధపడ్డానండి. యూత్ ర్యాగింగ్ ఇస్ లైక్ దిస్, ఇలా ఉంటుందండి. బికాస్ ఆఫ్ జెలస్, అసూయతోటి దే విల్ డు సచ్ థింగ్స్, ఇలాంటి పనులు చేస్తారండి. బికాస్ ఎందుకంటే ఇన్ దట్ ఎపిసోడ్, ఆ ఎపిసోడ్లో మనం ఏం చూస్తున్నామంటే షీ వాజ్ బ్యూటిఫుల్, ఆమె అందంగా ఉంది, షీ ఇస్ వెల్ ఎడ్యుకేటెడ్, ఆమె బాగా చదువుకుంది. అండ్ వార్డెన్ ఆల్సో గివింగ్ హర్ మెయిన్ ప్రయారిటీ. వార్డెన్ కూడా ఆ పాపకు మంచి ప్రాముఖ్యత ఇచ్చిందని చెప్పేసి వాట్ దే వాస్ డన్, ఏం చేశారంటే దే వాస్ కిల్డ్ హర్, ఆమె చంపేస్తున్నారండి. సో జెలస్, అసూయ ద్వారానే జరిగిందండి. సో యూ షుడ్ నాట్ బి జెలస్ అపాన్ అదర్స్. అందుకే చెప్తున్నాను, అవతల వాళ్ళ మీద నువ్వు అసూయ పడకూడదు, అస్సలు అసూయ రాకూడదండి. యూ షుడ్ నాట్ బి జెలస్, అసూయ రాకూడదని. జెలస్ ఇస్ ఎంటర్ ఇన్ యూ, అసూయ కానీ నీకు కలిగిందంటే సాటన్ ఇస్ ఎంటర్ ఇన్ యూ. గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను, సాతాన్ నీ మీదకి వచ్చినట్టే. రిమెంబర్ దాన్ని గుర్తుపెట్టుకోవాలని కోరుతున్నాను నేను. సింప్లీ saying I'm not a jealous man, నాకేం అసూయ లేదు. గ్రేస్, డోంట్ సే లైక్ దట్. గ్రేస్ నువ్వు అలా అనొద్దు అని అంటారేమో. ఎనీ టైం, ఎప్పుడైనా సరే, మేబీ ఎనీ ప్లేస్, ఎక్కడైనా కావచ్చు, సడన్లీ యూ విల్ గెట్ దట్ జెలస్. సడన్గా వచ్చేస్తుంది అసూయ అనేది. వితౌట్ టెలింగ్ యూ, నీకు తెలియకుండానే ఇట్ విల్ కమ్ ఇన్సైడ్ యూ. నీలోకి వచ్చేస్తుంది అసూయ అనేది. బికాస్ ఆఫ్ దట్ జెలస్, అసూయతోటి యూ విల్ బికమ్ మోర్ యాంగ్రీనెస్, కోపం వచ్చేస్తుంది నీకు. దే ఆర్ లైక్ దిస్, వాళ్ళు ఇలా ఉన్నారు, ఐఎమ్ లైక్ దిస్, నేను ఇలా ఉన్నాను, ఐ డోంట్ హ్యావ్ జాబ్, నాకు ఉద్యోగం లేదు. దే హ్యావ్ ద జాబ్, వాళ్ళకి ఉద్యోగం ఉంది, దే ఆర్ రిచ్, వాళ్ళు ధనవంతులు. ఐఎమ్ పూర్, నేను ఎలా ఉన్నాను అంటే పూర్గా ఉన్నాను, నేను బీదవాడిగా ఉన్నాను. ఐఎమ్ వెరీ వెరీ సిక్, నేను బలహీనతలో ఉన్నాను. దే ఆర్ వెరీ హెల్తీ, వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నారు. సో జెలస్, అసూయ వచ్చేస్తుంది. ఐ వాంట్ టు డిస్ట్రాయ్ దేర్ లైఫ్, వాళ్ళ జీవితం ఎలా పతనం చేయాలి. ఐ వాంట్ టు డిస్ట్రాయ్ దేర్ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబం ఎలా పతనం చేయాలి. ఐ వాంట్ టు డిస్ట్రాయ్ దేర్ చర్చెస్, వాళ్ళ సంఘాలను ఎలాగైనా పతనం చేయాలి. ఐ వాంట్ టు డిస్ట్రాయ్ దట్ వరల్డ్, ఈ లోకాన్ని కూడా ఎలా పతనం చేయాలని కూడా ఆలోచిస్తూ ఉంటారు. వి నో దట్, మనకు బాగా తెలుసు. అండి. మెనీ హైజాకర్స్ మనం చూస్తున్నాము. మెనీ నక్సలైట్స్ కూడా మనం చూస్తున్నాము. వై దే ఆర్ కమింగ్, వాళ్ళు ఎందుకు వస్తున్నారు? వై దే ఆర్ ఎంటరింగ్ దిస్ వరల్డ్, ఈ లోకాన్ని ఎందుకు వస్తున్నారండి ఇక్కడికి? వై దే ఆర్ ఎంటరింగ్ ద ఇండియాలోకి ఎందుకు వస్తున్నారండి? వై దిస్ సో మెనీ ప్లేసెస్, సో మెనీ నక్సలైట్స్, సో మెనీ పీపుల్ ఆర్ గ్యాదర్డ్. ఎంతో మంది నక్సలైట్లు కానీ, మారణ హోమాలు కానీ, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయండి? బికాజ్ ఆఫ్ ద జెలసీ. ఇవన్నీ అసైతే జరుగుతున్నాయండి. దే వాజ్ బర్న్ ద బస్సెస్, మరి బస్సుని కాల్ చేస్తున్నారండి. దే ఆర్ బర్నింగ్ ద ట్రైన్స్ కాల్ చేస్తున్నారండి. దే ఆర్ డిస్ట్రాయింగ్ ద మెనీ చర్చెస్, సంఘాలు కూడా కాల్ చేస్తున్నారండి. ఆల్ థింగ్స్, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే జెలస్, అసూయ. యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి ఈరోజు. దిస్ జెలస్ క్యాన్ డిస్ట్రాయ్ యు ఫర్ ఎవర్. నువ్వు తెలుసుకోవాలి, ఈ అసూయ నిన్ను పతనం చేసేస్తుంది. దిట్ ఈస్ లైక్ ఎ ఇన్సెక్ట్, అదొక పురుగు అండి. జెలస్ ఈజ్ ఎ ఇన్సెక్ట్. అదేంటంటే ఒక అసూయ అనేది ఒక పురుగు. ఇట్ ఈస్ ఎంటర్డ్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో చొరబడుతుంది. ఆఫ్టర్ ఇట్ అదేం చేస్తుందంటే ఇట్ విల్ కొలాప్స్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని పతనం చేస్తుంది. అండ్ ఇట్ విల్ కొలాప్స్ అదర్స్ ఆల్సో, అవతల వాళ్ళ జీవితాన్ని కూడా పతనం చేసేస్తుందండి. ఇట్ ఈస్ హ్యావింగ్ ద పవర్, దానికి అలాంటి అధికారం ఉందండి. సో యూ మస్ట్ బి కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండాలి. వెన్ యు ఆర్ గట్ ద జెలస్, అలాంటి అసూయ నీకు కలుగుతుందని వెంటనే కలుగుతుంది అనుకున్నా అండి. ఇప్పుడు మీకు అసూయ కలిగింది అనుకోండి, వెంటనే సాతాను నీలోకి వచ్చేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. ఒక సేవకుడిని చూస్తే ఇంకొక సేవకుడికి అసూయ కలుగుతుంది అని అంటే ఆ సేవకుడి మీదకి వెంటనే సాతాను వచ్చేస్తుంది. ఒక కుటుంబాన్ని చూస్తే ఇంకో కుటుంబానికి అసూయ కలుగుతుంది అనుకోండి, వెంటనే సాతాను వాళ్ళ మీదకి వచ్చేస్తుందండి. ఒక స్నేహితుడిని చూసి ఇంకొక స్నేహితుడికి అసూయ కలుగుతుందంటే వెంటనే ఆ స్నేహితుడి మీదకి సాతాను వచ్చేస్తుందండి. మనం తెలుసుకోలేదు. ఒక భార్య భర్తలు కలిసి ఉంటే కుటుంబాన్ని చూడలేక అల్లకొల్లను సృష్టించి ఆ కుటుంబం మీద వాళ్ళ అసూయ కలిగి ఉంటే వెంటనే సాతాను వాళ్ళ మీదకి వచ్చేస్తుంది. ఒక గొప్ప దైవ సేవకుడు ఉన్నాడు, చిన్న దైవ సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడిని చూసినప్పుడు ఈ చిన్న సేవకుడికి అసూయ కలిగి, అతనికి ఎంత మంచి కారు ఉంది, అతనికి ఎంత మంచి భవంతులు ఉన్నాయి, ఎంత బాగున్నాడు, ఎందుకు ఇట్లాగా, నేను ఎందుకు ఇలాగా ఉన్నాను, నేను ప్రభువా నేను ఇంత సేవ చేస్తున్నాను, నన్ను నువ్వు హెచ్చించవా, నేను ఎందుకు ఇలాంటి స్థితిలో ఉన్నాను అని నువ్వు ఎప్పుడైతే ఇదైపోయి ఒక విధమైన కుళ్ళు నీ మీదకి వచ్చినప్పుడు, ఒక భయంకరమైన కుళ్ళు దాడి నీ మీదకి వచ్చినప్పుడు వెంటనే ఏమవుతుంది అని అంటే అసూయ అనేది వచ్చినప్పుడు ఏమవుతుంది, వెంటనే సాతాను నీ మీదకి వచ్చేస్తుంది. ఒక సేవకురాలు బాగా చెప్తుందని ఇంకొక సేవకురాలు చూసినప్పుడు ఆ అమ్మాయి ఎంత బాగా చెప్తుంది, నేను చూడు ఎట్లాగా అమ్మాయి ఎట్లాంటి స్థితిలో ఉంది, నేను కూడా ఎలాంటి స్థితిలో ఉన్నాను, ఆ అమ్మాయి నాశనం అయిపోవాలా, ఆ అమ్మాయి పతనం అయిపోవాలా, ఆ సేవకుడు నాశనం అయిపోవాలా, పతనం అయిపోవాలా, ఆ కుటుంబాలు నాశనం అయిపోవాలా అని అనుకున్న వెంటనే సాతాను మీ మీదకి వచ్చేస్తాడండి. సాతాను మీ జీవితంలోకి వచ్చేస్తానండి, అలజడి సృష్టిస్తానండి, మిమ్మల్ని నాశనం చేస్తానండి, మిమ్మల్ని పతనం చేసేస్తానండి.
చూసినావా వాళ్ళు ఎంత అందంగా తయారైనారో, నేను చూడు ఎలాగున్నాను, ఎలాగ పిచ్చి పిచ్చి బట్టలు వేసుకున్నాను, అది ఒక అసూయనేనండి. అన్ని అసూయలు కలుగుతున్నాయి మనసులోకి. భయంకరమైన అసూయలు, భయంకరమైన బాధలు, ఉన్నట్టుండి అసూయ వచ్చేస్తుంది. ఎవరైనా మంచిగా ఉంటే చూస్తే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు కొంతమంది. ఎవరైనా మంచిగా వాక్యం చెప్తా ఉంటే కళ్ళలో నిప్పులు పోసుకుంటారు కొంతమంది. చూడలేకపోతారు, అసలు చూడలేకుండా ఉంటారు. ఇంకా అసలుకి ఏమి జరిగిందో, ఏమయ్యిందో, ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఏమి కూడా అన్ని మర్చిపోయి అసూయ కలిగి ప్రవర్తిస్తారండి. కొన్నిసార్లు అయితే బిడ్డకి తన తల్లిదండ్రులు చూస్తేనే అసూయ. వాళ్ళు బాగున్నారే, వాళ్ళు ఇట్లా ఎందుకున్నారు, నా తల్లిదండ్రులు నన్ను ఎందుకు దగ్గర దిగట్లేదని కొంతమంది అసూయ పడుతూ ఉంటారండి. తల్లిదండ్రులు తన బిడ్డలు చూస్తే అసూయ, అరే స్నేహితులతో బాగా మాట్లాడుతుంది, నాతో మాట్లాడదే, నాతో ఉండదే అనే ఒక విధమైన అసూయ. అది ఎక్కువ హైందవులలో మనం చూస్తామండి. అలాంటి అసూయ కలిగిన వాళ్ళు కూడా ఉన్నారండి అనేకం ఈ లోకంలో. ఇప్పుడు ప్రపంచం అంతా అసూయతో నిండిపోయిందండి. ఈ అసూయ ఎంతో మంది జీవితాలను నాశనం చేసేసింది. ఒకరు సంతోషంగా ఉంటే మనం ఓర్చుకోలేం, ఒకరు ఆనందంగా ఉంటే మనం ఓర్చుకోలేం, ఒకరు బాగా తిని సంతోషంగా ఉంటే కూడా ఓర్చుకోలేరండి కొంతమంది అయితే. ఇక గొప్ప సేవకుడు ఉన్నాడు అనుకోండి, ఆ సేవకుడు ఏదో ఆయన ఎంతో మంది స్పాన్సర్ చేసినాడంట, నేను చేయలేదే, నేను చేయలేకపోయినానని బాధపడుతున్నావు, సరే దానికి అర్థం ఉంది, కానీ వాళ్ళకి అసూయపడటం ఎందుకు, ఆ సేవకుడి మీద తప్పు చెప్పడం ఎందుకు, ఆ సేవకుడు ఇట్లాంటోడు, ఈ సేవకుడు ఇట్లాంటోడు, ఆడంతా డబ్బుల సేవకుడు, వాడు చేసే సేవ కరెక్ట్ కాదు, నువ్వు చేసిన సేవ కరెక్టా, నువ్వు చేస్తున్న క్రియలు కరెక్టా, నువ్వు మాట్లాడే తీరు కరెక్టా, నువ్వు వెళ్తున్న విశ్వాసం కరెక్టా, ఆ సేవకుని అంటున్నావే తీర్పు తీర్చు మనుషుడా, ఆ తీర్పు నీ మీదకే వస్తుంది, జాగ్రత్త. అంత అసూయ ఎందుకు నీకు? అసలు అసూయ ఎందుకు వస్తుంది నీకు? ఇఫ్ దే ఆర్ గుడ్ పొజిషన్ దెన్ వై యు గెట్ యాంగ్రీ? నీకెందుకు కోపం వస్తుంది? ఇఫ్ యు ఆర్ దే ఆర్ బ్లెస్డ్, వాళ్ళు ఆశీర్వదింపబడితే వై యు గెట్ ద జెలస్ టుడే ఇన్ జీసస్ నేమ్? యేసునామమున ఇలా మీకెందుకంత అంత అసూయ ఎందుకు వస్తుందండి? వై దట్ మచ్ యాంగ్రీ? ఎందుకంత అసూయ కలుగుతుంది మీకు? టుడే లెట్ దిస్ జెలస్ బి డిస్ట్రాయ్ ఇన్ జీసస్ నేమ్. యేసునామమున ఈ అసూయ త్రప్పబడాలండి మీ జీవితంలో నుంచి. సౌల్ వాస్ జెలస్ లైక్ దట్. సౌల్కి అలాంటి జెలస్ అసూయ కలిగిందండి. అండ్ ఈవెన్ జోసెఫ్, మనం యోసేపు కూడా తీసుకుంటే హిస్ బ్రదర్స్, అతని అన్నదమ్ములు కూడా దే గాట్ జెలస్ అపాన్ ద జోసెఫ్. ఎందుకు యోసేపు పైన అసూయ కలిగింది? దట్ దేర్ ఫాదర్ ఈస్ వాచ్డ్ హిమ్ వెరీ స్పెషల్లీ. ఎందుకంటే జోసెఫ్ తండ్రి మరి ఆయనను ఎంతగానో ప్రేమగా చూసుకుంటున్నాడు. హీ వాస్ గివెన్ ఇన్ హీస్ వెరీ స్మాల్ సన్, చిన్న కొడుకు కాబట్టి హీ వాస్ లవింగ్ సో మచ్, ఎంతగానో ప్రేమగా చూసుకుంటున్నాడు. దే గాట్ జెలస్, అందుకే వాళ్ళ ఆయన అసూయ కలిగిందండి. సో దే వాస్ సోల్డ్ ద జోసెఫ్. పాపము అందుకే ఏం చేశారంటే ఆయన నమ్మివేశారండి యోసేపుని. హౌ హారబుల్, ఎంత భయంకరం అండి. జెలస్, అసూయతో నిండిపోయింది నీ జీవితం, కుళ్ళుతో నిండిపోయింది నీ జీవితం. ఒకరు బాగుంటే మనం అస్సలకి చూడలేని జీవితంలో ఉన్నాం. బికాజ్ ఆఫ్ ద జెలస్, ఆ అసూయ ద్వారానే దే వాస్ డన్ ద బ్లాక్ మ్యాజిక్ అపాన్ మీ. నా మీద కూడా చేతపడి చేసింది కూడా అసూయ ద్వారానే. బట్ జీసస్ ఇస్ డెలివర్ మీ టుడే. కానీ యేసయ్య రక్షించాడు. సో ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్యకే మహిమ కలుగును గాక. సో దట్స్ గాడ్ ఐ సేస్. అందుకే చెప్తున్నాను, ఇఫ్ యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్ టుడే, నువ్వు దైవ సేవకుడు అయితే, ఇఫ్ యు ఆర్ ద వుమెన్ ఆఫ్ గాడ్ టుడే, ఈ రోజు దైవ సేవకురాలు అయితే, ప్లక్ అవే దట్ డిసీజ్ ఆఫ్ దట్ జెలస్ ప్లగ్ ఇన్ జీసస్ నేమ్. అలాంటి రోగం అనే ఆ అసూయ అనే ఆ ప్లగ్ ని ఈ రోజు యేసు నామమున పెరిగివేయమని కోరుతున్నాను. ఇఫ్ యు ఆర్ ద బిలీవర్, ఒక మంచి విశ్వాసి అయితే, టుడే యు ప్లక్ అవే దట్ జెలస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో నుంచి ఆ అసూయను పారదోలమని కోరుతున్నాను. Who gave you this authority to be jealous upon others? అవతల వాళ్ళ మీద అసూయ పడే అధికారం నీకు ఎవరు ఇచ్చారమ్మా? If the Bible says like that to jealous upon others, వాక్యం ఏమని చెప్తుంది? అవతల వాళ్ళ మీద అసూయ పడు నువ్వని? నోనా, లేదు కదా. Then why you are the jealous? అలాగే ఎందుకు అసూయ పడుతున్నావు? That is the human nature. మనుషుల స్వభావం అండి అంటారేమోనండి. అరే గ్రేస్, that is the human nature రే. అరే గ్రేస్ హ్యూమన్ నేచర్ అమ్మా అది అంటారేమో. యువర్ హ్యూమన్ నేచర్ కాదండి ఇప్పుడు కావాల్సింది. వి నీడ్ ద గాడ్లీ నేచర్. దేవుని నేచర్ కావాలి. వి నీడ్ ద జీసస్ నేచర్ ఇన్ అవర్ లైఫ్. మనకి ఎలాంటి స్వభావం కావాలంటే యేసయ్య స్వభావం మనలోకి రావాలండి. వి హావ్ టు డిస్ట్రాయ్ దిస్ కాస్ట్ ప్లగ్ ఫస్ట్. ఈ కులం అనే ప్లగ్ ని మనం పెరికివేయాలి. సెకండ్, వి హావ్ టు డిస్ట్రాయ్ ద జెలస్ ప్లగ్. మరి జెలస్ అనే ప్లగ్ ని కూడా మనం పెరికివేయాలండి. జెలస్ అంటే ఈ ప్లగ్ అనే, ఈ జెలస్ అనే దాన్ని కూడా, ఈ అసూయ దాన్ని కూడా మనం పెరికివేయాలి. ఇఫ్ యూ డోంట్ బ్రేకప్, దాని కానీ నువ్వు వదిలేయకపోతే, దాని కానీ బ్రేకప్ చేసుకోలేకపోతే, దెన్ యు ఆర్ అన్ఫిట్ యాజ్ ద క్రిస్టియన్. క్రైస్తవుడిగా కూడా నువ్వు జీరోని. హూ యు ఆర్
జీసస్ లా, అదే యేసే చెప్పింది. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్, దాన్ని చేయకుండా హ్యావింగ్ ద జెలస్, అవతల వాళ్ళు అసహించుకొని కిల్లింగ్ దెమ్, మనం చంపేయడం, డూయింగ్ ద రేస్, మానభంగాలు చేయడం. యు ఆర్ గివింగ్ దెమ్ అథారిటీ టు కమిట్ ద సూసైడ్స్, వాళ్ళకి సూసైడ్ చేసుకోమని కొంతమందికి అధికారాన్ని ఇవ్వడము, టేకింగ్ దెమ్ రాంగ్ రూట్స్ తీసుకెళ్ళిపోవడం, షోయింగ్ ఆల్ ద వరల్డ్లీ ఫిల్తీ సచ్ థింగ్స్, లోకానుసారంగా నువ్వు నడిపించడము. స్టాప్ సచ్ థింగ్స్, ఇవన్నీ మానివేయండి. ఇఫ్ యు ఆర్ వెరీ సైలెంట్, నువ్వు చాలా మంచి పెడితే ఐ నో, నాకు బాగా తెలుసు. సమ్ పీపుల్ విల్ బి దేర్, కొంతమంది ఉంటారండి, దే ఆర్ వెరీ జీలస్, చాలా అసూయతో ఉంటారు. ఇంత ఆఫీసర్ మంచిగా కూర్చొని ఉంటాడు, యు ఆర్ వర్కింగ్, నువ్వు వర్క్ చేస్తూ ఉంటావు. సో యువర్ ఫ్రెండ్, నీ స్నేహితుడు, హీ విల్ గెట్ ద ఇంక్రిమెంట్ ఇన్ ద శాలరీ ఇంక్రిమెంట్ వచ్చి ఉంటుంది, మేబీ 20,000 మోర్, 20,000 ఎక్కువైంది అనుకుంటాం. సో వాట్ విల్ హ్యాపెన్, అప్పుడు ఏం చేయాలి నువ్వు? యూ కంగ్రాచులేట్ హిమ్ అని కంగ్రాట్ చేస్తావు, బట్ ఇన్సైడ్ లోపల ఏం చేసుకుంటావు? జెలస్, అసూయ వస్తుంది. ఐఎమ్ డూయింగ్ దిస్ ఆల్ ద గుడ్ వర్క్, నేను ఇంత బాగా పనిచేస్తా ఉన్నాను, మై ఆఫీసర్ ఈజ్ నాట్ ఇంక్రీజ్డ్ మై సాలరీ, అరే నాకు ఇంక్రీజ్ చేయకుండా నా జీతాన్ని హీ వాజ్ ఇంక్రీజ్డ్ టు అదర్స్, అవుతా వాళ్ళకి ఇంక్రీజ్ చేస్తాడా అని అసూయ వస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్, దాన్ని చేయడం మానేసి వాట్ యు హ్యావ్ టు డూ, నువ్వేం చేయాలంటే బ్లెస్ హిమ్, అతను దీవించు. గో టు జీసస్, యేసే దగ్గరికి వెళ్ళి, జీసస్, యేసయ్యా, ఐఎమ్ డూయింగ్ ద గుడ్ వర్క్, నేను మంచిగా వర్క్ చేస్తున్నాను, ఐఎమ్ డూయింగ్ ద గుడ్ జాబ్, నేను మంచి ఉద్యోగం చేస్తున్నాను, ఐఎమ్ ద హార్డ్ వర్కర్, నేను కష్టపడి పని చేస్తున్నాను. సో మై ఆఫీసర్ ఈస్ నాట్ గివింగ్ మీ ద రైట్ సాలరీ, మంచిగా నాకు సాలరీ అనేది ఇవ్వట్లేదు. యు చేంజ్ హిస్ హార్ట్, అతని హృదయాన్ని మార్చండి. లెట్ హీ విల్ గివ్ మీ గుడ్ సాలరీ, మంచిగా నాకు సాలరీ ఇచ్చే భాగ్యం దయచేయండి. లెట్ హీ ఇంక్రీజ్ మై సాలరీ, నాకు అట్లా సాలరీ ఇంక్రీజ్ చేసేలాగా చేయండి యేసయ్యా అని యు ప్రే టు జీసస్. యేసే దగ్గరికి వచ్చి ప్రార్థించండి. యు గివ్ ద ప్రేయర్ రిక్వెస్ట్ టు ఆల్ ద జీసస్, అన్ని నీ ప్రార్థన విన్నపాలని యేసేకి అందించండి. ఇన్స్టెడ్ ఆఫ్ ద జెలస్, అసూయ పడడం మానేసి, ఇన్స్టెడ్ ఆఫ్ ద యాంగ్రీనెస్, కోపడడం మానేసి. సో టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి నువ్వేం చేయాలంటే, వాట్ యు హావ్ టు డూ, నువ్వేం చేయాలండి? లెట్ దిస్ జెలస్ స్పిరిట్, ఈ అసూయ అనే ఈ తెగులు ప్లగ్, జెలస్ ప్లగ్, ఇట్ హ్యాస్ టు డిస్ట్రాయ్ ఇన్ జీసస్ నేమ్. యేసయ్య నామమున ఈ అసూయ అనే ప్లగ్ తెంపబడాలండి. ఐ నో దట్ ఇట్ ఈస్ ఆల్రెడీ డిస్ట్రాయిడ్, ఆల్రెడీ నాకు తెలుసు అది పతనం అయిపోయింది మీ జీవితంలో. దోస్ ఆర్ వాచింగ్ టుడే ఫేస్బుక్ ఫేస్బుక్ లైవ్, ఎంతమంది అయితే ఫేస్బుక్ లైవ్ చూస్తున్నారు, ఆల్ ద వ్యూయర్స్, మీరు చూస్తున్న ప్రేక్షకులందరికీ నేను చెప్తున్నాను, ఇఫ్ యు హావ్ దట్ జెలస్ స్పిరిట్ టుడే, ఈరోజు అసూయ అనే ఆత్మ నీ మీద ఉంటే, టుడే ఇన్ జీసస్ నేమ్, యేసు నామమున డిస్ట్రాయ్ దట్ ఇన్ జీసస్ నేమ్, యేసు నామమున దాన్ని పెరికివేయండి, ప్లక్ అవే అవుట్, దాన్ని బయటకు పెరికేయండి. ఇట్ ఈస్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో ఉందా ఇప్పుడు? యు ప్లక్ అవే, దాన్ని బయటకు గెంటేసేయమని కోరుతున్నాను నేను, ఇన్ జీసస్ నేమ్, యేసు నామమున నేను కోరుతున్నాను. ఇట్స్ డోంట్ హ్యావ్ ద అథారిటీ, అధికారం లేదండి. ఐఎమ్ వెరీ థర్స్టీ. సో మై డియర్ ఫ్రెండ్స్, హాటింగ్ కూడా మనం చూద్దామండి. హేటింగ్ ప్లగ్, ఇప్పుడు మనం చూడబోతుంది ఏంటంటే హేటింగ్ ప్లగ్ అండి. సో హేటింగ్ అంటే అందరికీ తెలుసు, హేటింగ్ అంటే ఏంటంటే అసహించుకొనుట, అసహించుకునే తెగుళ్ళంట. వెరీ డేంజరస్ ప్లగ్స్, 2 అయిపోయినాయి అండి, 3 చూస్తున్నా. హేటింగ్ ప్లగ్, అసహించుకునేది. ఇఫ్ యు ఆర్ హేటింగ్ అదర్స్, అవతల వాళ్ళని నువ్వు అసహించుకుంటున్నావంటే, దెన్ యూ డోంట్ హ్యావ్ ద జీసస్ ఇన్ యూ. యేసయ్య నీలో లేడంతే, ఇంకా there is no change, ఇంకా లేదు, ఇంకేం లేదు. యు ఆర్ హేటింగ్ ద జీసస్, యేసయ్యని నువ్వు అసహించుకుంటున్నట్టే. ఇంకా హౌ కెన్ యూ హేట్ ద అదర్స్, అవతల వాళ్ళని ఎలా అసహించుకుంటావు? సాటన్ మైండ్, సాతాన్ స్వభావం ఏంటంటే టు హేట్ అదర్స్, అవతల వాళ్ళని అసహించుకోవడం. వాట్ ఈస్ ద సాటన్ క్యారెక్టర్, సాతాన్ గుణం ఏంటో తెలుసా అండి? హేటింగ్ అదర్స్, అవతల వాళ్ళని అసహించుకుంటే గుణం వాడిది. హీ నెవర్ లవ్ అదర్స్, అవతల వాళ్ళని ప్రేమించాడు. హేటింగ్ అదర్స్, అందరిని అసహించుకుంటూ ఉంటాడు. ఆల్వేస్ హేటింగ్, ఎప్పుడు అసహించుకుంటూ, హేటింగ్ ద మదర్, తల్లిని అసహించుకుంటుంటాడు. హేటింగ్ ద ఫాదర్, తండ్రిని అసహించుకుంటూ ఉంటాడు. హేటింగ్ ద సన్, కుమారుని అసహించుకుంటూ ఉంటారు. హేటింగ్ ద డాటర్, కుమార్తెను అసహించుకుంటూ ఉంటారు. హేటింగ్ ద రిలేషన్స్, బంధువులను అసహించుకుంటూ ఉంటారు. హేటింగ్ ద చర్చెస్, సంఘాలను అసహించుకుంటూ ఉంటారు. హేటింగ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ
జీసస్ నేచర్, అదే యేసయ్య స్వభావం అండి. when Jesus said that cross, యేసే క్రాస్ లో ఉన్నప్పుడు when you know that మనందరికీ తెలుసు what Jesus said. యేసయ్య ఏమన్నాడండి? Father, forgive them, they don't know what they do. తండ్రి వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుము అన్నాడండి. ఆ శిలువ శ్రమలలో కూడా యేసయ్య మాట చెప్పాడండి. మరి క్రైస్తవుడిగా నీ జీవితం ఎలా ఉందమ్మా? క్రైస్తవురాలుగా నీ జీవితం ఎలా ఉందమ్మా? అవతల వాళ్ళు అసహించుకుంటున్నావా? అవతల వాళ్ళు అవతల వాళ్ళని చూసి అసహ్యన కాలంలో అసహించుకుంటున్నావా? నువ్వు అవతల వాళ్ళని చూసి అసూయపడుతున్నావా? ఇలాంటి క్యారెక్టర్, ఇలాంటి స్వభావం కలిగి ఉన్నావా నువ్వు? ఈరోజు నీ జీవితాన్ని మార్చుకో. అసలు అసహించుకునే పని ఏముందండి? అవతల వాళ్ళని, వాళ్ళు కూడా యేసయ్య బిడ్డలే కదా. వాళ్ళు అసహించుకుంటే ఏమొస్తుంది నీకు? కొంతమంది అయితే అసహించుకుంటూనే ఉంటారండి. మై ఆల్ రిలేషన్స్ ఆర్ హేటింగ్ మీ. మీకు తెలుసా, నా బంధువులందరూ నా అసహించుకుంటారు. ఐ డోంట్ నో వై, నాకు తెలియదు. బట్ ఐఎమ్ హ్యాపీ ఇన్ జీసస్. నేను ఆనందంగానే ఉన్నాను. ఐ డోంట్ నో, ఆల్ మిస్అండర్స్టాండ్ మీ. అందరూ నా విరుద్ధంగా మాట్లాడతారు. ఆల్ అప్సెట్ మీ. అందరూ నన్ను బాధ పెడతారు. ఐ డోంట్ నో వై, నాకు తెలియదు. వై దే హేట్స్ మీ దట్ మచ్. అంతగా కోప్పడ్డానికి ఏముందో నాకు అర్థం కాదు. బట్ కానీ ఇన్ క్రైస్ట్, ఇన్ జీసస్ నేమ్, యేసయ్య నామం, ఐ ఫర్గివ్ దెం, నేను క్షమించేశాను. సో ఇఫ్ యువర్ ఫ్రెండ్స్ ఈస్ హేటింగ్ యూ, నీ స్నేహితులు నేను అసహించుకుంటూ ఉంటే, టుడే ఈ రోజు నువ్వేం చేయాలంటే, వాట్ యు ఆర్ టు డు, నువ్వేం చేయాలి? గో టు యువర్ ఫ్రెండ్స్, నీ స్నేహితుల దగ్గరికి వెళ్ళి, ఇఫ్ ఎనీ మిస్టేక్ ఐ హావ్ డన్, నేను ఏం తప్పు చేసుంటే ఫర్గివ్ మీ మై ఫ్రెండ్స్, నన్ను క్షమించండి అని అడగాలి. ఇఫ్ యువర్ మదర్ ఈస్ హేటింగ్ యూ, నీ తల్లి నేను అసహించుకుంటుంటే, యువర్ ఫాదర్ ఈస్ హేటింగ్ యూ, నీకు తండ్రి అసహించుకుంటే, గో టు దెం, వాళ్ళ దగ్గరికి వెళ్ళి సే సారీ టు దెం, వాళ్ళ క్షమాపణ అడిగి, దెన్ వాట్ యు ఆర్ టు డు, నువ్వేం చేయాలి? ఫర్గివ్ మీ, నా క్షమించండి నేను చెప్పాలి. వెదర్ యు ఆర్ నాట్ డన్ ద సిన్ ఆల్సో, నువ్వు పాపం చేయనప్పటికీ యు ఆర్ టు హంబల్, నువ్వు తగ్గించుకోవాలి. యు ఆర్ టు హంబల్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. హేటింగ్ ప్లగ్, ఈ హేటింగ్, ఈ అసహ్యం అనేది, ఈ హేటింగ్, ఇలాగ కోప్పడేది, ఇలాగ హేట్ చేసేది ఏంటిదంటే తెలుసానండి? దిస్ హేటింగ్ ప్లగ్, ఈ హేటింగ్ ప్లగ్ ద్వారానే టుడే దిస్ కోవిడ్-19 ఈస్ ఎంటర్డ్. ఈ కోవిడ్-19 వచ్చిందండి. ఆల్ ద వరల్డ్ ఈస్ హేటెడ్ ద జీసస్. ప్రపంచమంతా యేసయ్యని హేట్ చేశారండి, అసహించుకున్నారు. ఆల్ ద పీపుల్ ఆర్ హేటింగ్ ద జీసస్. అందరూ యేసయ్యని అసహించుకున్నారు. ఆల్ ఆర్ మోక్డ్ అపాన్ ద జీసస్. యేసయ్యని చూసి ఎగతాళి చేశారు. ఆల్ ఆర్ మోక్డ్ అపాన్ ద బైబిల్, వాక్యాన్ని చూసి ఎగతాళి చేశారు. ఆల్ ఆర్ మోక్డ్ అపాన్ ద ప్రీచింగ్స్, మరి ప్రసంగాలను చూసి ఎగతాళి చేశారు. ఆల్ ఆర్ మోక్డ్ అపాన్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, ఉమెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకులను చూసి ఎగతాళి చేశారు. ఆల్ వరల్డ్ ఈజ్ మోక్డ్ అపాన్ ద జీసస్ లవ్, యేసయ్య ప్రేమను చూసి ఎగతాళి చేశారు. ఆల్ ఆర్ మోక్డ్ అపాన్ ద కల్వరీ డెత్, మరి యేసయ్య చనిపోయిన శిలువ యాగం గురించి కూడా ఎగతాళి చేస్తున్నారు. ఆల్ ఆర్ ఇన్సల్టెడ్ ద జీసస్ నేమ్, యేసయ్య తృణీకరించారండి. ఆల్ ఆర్ మోక్డ్, అందరూ అపహాస్యం చేశారండి. వేర్ ఇస్ యువర్ గాడ్, దేవుడు ఎక్కడున్నాడు? వేర్ ఇస్ యువర్ జీసస్, యేసయ్య ఎక్కడున్నాడు? హి ఇస్ నాట్ ద గాడ్, ఆయన దేవుడు కాదని. ఆల్ ఆర్ ఇన్సల్టెడ్ ద జీసస్, యేసయ్యని వాళ్ళు తృణీకరించారని. ఆల్ ఆర్ బర్న్డ్ ద బైబిల్స్, వాట్ బైబిల్ని వాళ్ళు తగిలేశారండి. ఆల్ దే బర్న్డ్ ద చర్చెస్, సంఘాలు తగిలేశారండి. ఆల్ దే వాస్ కిల్డ్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకుల్ని చంపేశారండి. దిస్ ఆల్ ద కర్సెస్, ఈ శాపాలన్నీ టుడే దిస్ కోవిడ్-19 ఈస్ ఎంటర్డ్. ఈ కోవిడ్-19 ఎంటర్ కావడానికి మొదలయ్యిందండి. నౌ జీసస్ పనిష్మెంట్ ఈస్ స్టార్టెడ్ టు దిస్ వరల్డ్. ఈ లోకానికి యేసయ్య ఉగ్రత దిగి వచ్చిందండి. ఇఫ్ యు డోంట్ చేంజ్ టుడే, ఇప్పుడు కూడా మారకపోతే, హేటింగ్ ప్లగ్ ఈస్ ఇన్ యు, ఇప్పుడు కూడా నీలో అలాగా అసహించుకునే స్వభావం ఉంటే, ఐ కెనాట్ డు ఎనీథింగ్, నేనేం చేయలేను. బట్ మరి గుర్తుపెట్టుకోవాలి, ఇఫ్ యు హేట్ అదర్స్, అవతల వాళ్ళని నువ్వు హేట్ చేస్తూ ఉంటే, ఈరోజు అసహించుకునే స్వభావంతో నువ్వు ఇంకా ఉంటే, హేటింగ్ నేచర్, అలాగే అసహించుకునే స్వభావంలో ఉంటే, యూ కెనాట్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ జీసస్. నేను చెప్తున్నాను, పరలోక రాజ్యంలో నీకు స్థానం లేదు. యూ కెనాట్ గో, నువ్వు వెళ్ళలే. ఎయిదర్ యు ఆర్ ద మ్యాన్ ఆఫ్ గాడ్, దైవ సేవకుడైనా సరే, ఎయిదర్ యు ఆర్ ద ఉమెన్ ఆఫ్ గాడ్, దైవ సేవకురాలైనా సరే, హూ ఎవర్ యు ఆర్, ఎవరైనా కావచ్చు. ఎయిదర్ యు ఆర్ గుడ్ బిలీవర్, మంచి విశ్వాసమైనా సరే, ఎయిదర్ యు ఆర్ ద గుడ్ వర్షిప్పర్, గొప్ప ఆరాధికుడైనా సరే, ఎయిదర్ యు ఆర్ ద గుడ్ వర్షిప్ గర్ల్, గొప్ప ఆరాధికురాలైనా సరే, హూ ఎవర్ యు ఆర్, ఎవరైనా కావచ్చు. ఇఫ్ యు హేట్ అదర్స్, అవతల వాళ్ళను అసహించుకునే స్థితిలో ఉంటే, యు డోంట్ హావ్ ద అథారిటీ టు ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యంలో ప్రవేశించే అధికారము నీకు లేదు. యు విల్ గో టు ద హెల్, నరకానికి వెళ్ళిపోతావు నువ్వు. బికాజ్ ఎందుకంటే సాతాన్ హేట్స్ ద జీసస్, ఎందుకంటే సాతాను యేసయ్యను అసహించుకున్నాడు. సాతాన్ హేట్స్ యు టు, నీకు తెలుసో లేదో సాతాన్ నిన్ను కూడా అసహించుకుంటున్నాడు. యు ఆర్ థింకింగ్ దట్ సాతాన్ ఈస్ లవింగ్ యు, నువ్వు అనుకుంటున్నావా సాతాన్ని ప్రేమిస్తున్నాడు అని? ఆర్ యు థింకింగ్ దట్ సాతాన్ ఈస్ లవింగ్ యు, నువ్వు అనుకుంటున్నావు సాతాన్ని ప్రేమిస్తున్నాడు అని? హి వాస్ నాట్ లవింగ్ యు, సాతాన్ని ప్రేమించాడు. హి వాస్ మెస్మరైజింగ్ యు, నిన్ను అలాగా మైమరిపిస్తూ ఉన్నాడు. షోయింగ్ హిస్ మ్యాజిక్, మంత్రం ద్వారా నిన్ను మరిపిస్తూ ఉన్నాడు. షోయింగ్ హిస్ వరల్డ్ అట్రాక్షన్స్, లోకాల్లో ఉన్న ఆకర్షణలతోటి నిన్ను, హి వాస్ క్యాప్చర్డ్ యు, వాడు బంధించి వేసి
ఎవరైనా చెప్తారండి ఫర్ ద సేమ్ కంట్రీ, అదే సేమ్ కంట్రీ కండి ఫర్ ద ఫుడ్, మరి అన్నం కోసమని, బికాస్ దే డోంట్ హ్యావ్ ద ఫుడ్, వాళ్ళ తిండి లేదు, దే ఆర్ ఇన్ ద స్ట్రేవింగ్, వాళ్ళ ఆకలితో ఉన్నారు. దే కేమ్ టు మీట్ ద జోసెఫ్, యేసేపు కలవడానికి వచ్చారండి వాళ్ళు. జీసస్ ఈస్ బ్లెస్డ్ ద జోసెఫ్ యాజ్ ద గవర్నర్. మరి యేసేపుని దేవుడు ఎలా ఆస్వాదించినాడండి? గవర్నర్ గా ఆస్వాదించినాడండి. దిస్ ఈస్ ద జీసస్ బ్లెస్సింగ్. ఇలా ఉంటుందండి యేసయ్య ఆశీర్వాదం. ఇఫ్ యు హేట్ అదర్స్, అవతల వాళ్ళని సహించుకుంటే యు లాస్ట్ ద ఆల్ ద బ్లెస్సింగ్స్ టుడే. ఇఫ్ యు హేట్ అదర్స్ యు విల్ లాస్ట్ ద ఆల్ ద బ్లెస్సింగ్స్ టుడే. ఈ రోజు ఎవరైనా అసహించుకుంటుంటే ఈ రోజు నీకు వస్తున్న ఆశీర్వాదాన్ని వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఇన్ హెవెన్, పరలోకంలో దేర్ ఇస్ అ హౌస్ ఫర్ యు, ఒక ఇల్లు ఉంది నీకు. దట్ ఆల్ ద బ్రిక్స్ ఆర్ థ్రోయింగ్ అవుట్, అన్ని వెళ్ళిపోతున్నాయండి. ఇట్స్ ఆల్ మూవింగ్ అవుట్, వెళ్ళిపోతా ఉన్నాయండి. ఇట్స్ ఆల్ ప్రక్క అన్ని బయటికి పారవేయబడుతున్నాయండి. బికాస్ ఎందుకంటే యు ఆర్ హేటింగ్ అదర్స్, అవతల వాళ్ళని అసహించుకుంటున్నావు. హేటింగ్ ప్లగ్, అసహించుకునే గుణం వచ్చేసింది నీలోకి. యు ఆర్ హేటింగ్, అసహించుకుంటున్నావు నువ్వు. అరే యు ఆర్ హేటింగ్ యువర్ వైఫ్ ఓన్లీ, నీ భార్యను అసహించుకునే స్థితిలో ఉన్నావు ఈ రోజు నువ్వు. యు ఆర్ హేటింగ్ యువర్ హస్బెండ్ ఓన్లీ, నీ భర్తను అసహించుకునే స్థితిలో ఉన్నావు ఈ రోజు నువ్వు. యు ఆర్ హేటింగ్ యువర్ చిల్డ్రన్, నీ పిల్లలను అసహించుకునే స్థితిలో ఉన్నావు నువ్వు. సో యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. వాళ్ళు హేటింగ్, ఇలా హేట్ చేస్తుంటే ఏం రాదు. హేటింగ్ ప్లగ్, ఇలా హేట్ చేస్తే ఏం రాదు. నథింగ్ అస్, ఇంకా నాశనకరమైన తెగుళ్ళండి ఇవన్నీ. ఇట్ విల్ డిస్ట్రాయ్ యు, ఇవన్నీ పతనం చేసేస్తాయని వాక్యం చెప్తుంది. హేటింగ్, హేటింగ్, అసహించుకోవడం వల్ల సమ్ పీపుల్ విల్ హేట్. కొంతమంది ఎలా అసహించుకుంటారంటే దే విల్ హేట్ దేర్ very close mother-in-law, father-in-law. ఎంతో ప్రేమగా ఉండే అత్తమామను కూడా అసహించుకునే వాళ్ళు ఉంటారండి. దే డస్ నాట్ డన్ ఎనీథింగ్, వాళ్ళు ఏం చేసి ఉండరు, బట్ దే విల్ హేట్ దెమ్, వాళ్ళని కూడా అసహించుకుంటుంటారు. యువర్ స్పిరిచువల్ డాడ్, నీ ఆత్మీయ తండ్రిని కూడా, యువర్ స్పిరిచువల్ డాడ్, నీ ఆత్మీయ తండ్రిని, యువర్ స్పిరిచువల్ మదర్, నీ ఆత్మీయ తల్లిని కూడా టుడే యువర్ హేటింగ్, అసహించుకునే స్థితిలోకి వెళ్ళిపోయి ఉన్నావేమో. టుడే ద మ్యాన్ పాస్టర్ వాస్ హేటింగ్ ఈచ్ అదర్. దైవ సేవకుడు సేవకుడిని అసహించుకుంటున్నాడు, సేవకుడు సేవను అసహించుకుంటున్నాడు. చర్చెస్ ఈస్ హేటింగ్ ఈచ్ అదర్. సంఘాలు అసహించుకుంటున్నాయి. డినామినేషన్స్ ఆర్ హేటింగ్ ఈచ్ అదర్. మరి డినామినేషన్స్ అంటే అసహించుకుంటున్నాయి. సిఎస్ఐ ఈస్ హేటింగ్ ద హెబ్రోన్, సిఎస్ఐ హేటింగ్ చేస్తుంది హెబ్రోన్ ఈస్ హేటింగ్ ద మెథడిస్ట్ హేట్ చేస్తుంది. రోమన్ క్యాథలిక్స్ ఆర్ హేటింగ్ ద పెంతెకోస్ట్ వాళ్ళు అసహించుకుంటున్నారు. లైక్ దట్ దేర్ ఈస్ నో యూనిటీ లేకుండా అయిపోతుందండి. యు డోంట్ గో టు ద పెంతెకోస్ట్ చర్చెస్, పెంతెకోస్ట్ సంఘాలకు వెళ్ళొద్దు అంటున్నారండి. యు డోంట్ గో టు దట్ అదర్ డినామినేషన్, అన్య సంఘాలకు వెళ్ళొద్దు అంటున్నారండి. ఇఫ్ యు వేరెవర్ పెంతెకోస్ట్ సంఘానికి వెళ్ళొద్దు అంటారు, డోంట్ గో టు ద సిఎస్ఐకి వెళ్ళమంటారు, అక్కడికి వెళ్ళమంటారు, ఇక్కడికి వెళ్ళమంటారు. కానీ దే విల్ సే, వాళ్ళు ఏమంటారంటే సిఎస్ఐ ఇస్ మై బర్త్ చర్చ్, సిఎస్ఐ నా బర్త్ చర్చ్ అంటారండి. బట్ ఇన్ దేర్ అక్కడ ఏముంటుంది అని అంటే హేటింగ్ ఈచ్ అదర్, అక్కడ అసహించుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారండి. సో యు మస్ట్ నో, నువ్వు తెలుసుకోవాలి. సింప్లీ టెల్లింగ్ దట్ ఐ యామ్ ద సిఎస్ఐ, నేను సిఎస్ఐ నని, దట్ ఐ యామ్ ద పెంతెకోస్ట్, నేను పెంతెకోస్ట్ అని చెప్పినంత మాత్రం కాదండి. డినామినేషన్స్ మ్యాన్స్ మేడ్, మనుషులు చేసుకున్న డినామినేషన్స్ అండి ఇవన్నీ. ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, ఇవి ముఖ్యమైనవి కాదు. యూ షుడ్ నాట్ హేట్ ఎనీవన్, ఎవరైనా అసహించుకో. ఐఎమ్ సారీ, ఐ గాట్ ద కాల్ వచ్చిందండి. సో నో నీడ్ టు థింక్ అబౌట్ దిస్ డినామినేషన్స్ వల్ల మనకి పని లేదండి. అఫ్ కోర్స్ మనం చూస్తున్నాం, వెన్ వి సీ ఇన్ ద వెన్ ఐ మీన్ హైదరాబాద్లో ఉన్నప్పుడు ఐ హావ్ సీన్ ద మెనీ సిఎస్ఐ చర్చెస్ నేను చూస్తున్నానండి. మెథడిస్ట్ చర్చ్ చూస్తాం. దే ఆర్ ఫైటింగ్ ఈచ్ అదర్, వాళ్ళు కొట్టుకుంటున్నారండి బయట. దే థ్రోయింగ్ ద చైర్స్ ఒకరి మీద ఒకరు వేసుకుంటూ కొట్టుకుంటున్నారండి. సో సిఎస్ఐ మెథడిస్ట్ ఆర్ లైక్ దట్. సిఎస్ఐ మెథడిస్ట్ అలాంటి స్థితిలో ఉన్నారండి. హెబ్రోన్ అండ్ అనదర్ చర్చెస్, హెబ్రోన్ మరి వేరే వాళ్ళు కూడా దేర్ ఆల్సో ఫైటింగ్ సేమ్ వే, అలా కొట్టుకుంటూ ఉన్నారండి. దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ చర్చెస్, సంఘాలలోనే ఐక్యత లేదండి. దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ పాస్టర్స్, దైవ సేవకులలోనే మరి యూనిటీ ఐక్యం లేదండి. దేర్ ఇస్ నో యూనిటీ ఇన్ బిలీవర్స్, విశ్వాసుల్లోనే యూనిటీ లేదండి. దెన్ హౌ విల్ గెట్ ద యూనిటీ? మనకెలాగా మరి ఐక్యత వస్తుందండి? జీసస్ సేస్, యేసయ్య ఏమన్నారంటే యూ హ్యావ్ టు మూవ్ ఇన్ ద యూనిటీ. నువ్వు ఎలాగ ఉండాలి అని అంటే యూనిటీలో నడవాలి అని అన్నాడు. ఐక్యత నడవాలి అని అన్నాడు, ఏకమై నడవాలి అన్నాడు. బట్ వీఆర్ నాట్ డూయింగ్ దట్, చేయట్లేదు. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దట్, దాన్ని చేయకుండా హేటింగ్ అదే సోదరులను అసహించుకుంటున్నాం. హేటింగ్ ప్లగ్ ఎంత భయంకరమైందంటే అండి, హేటింగ్ ప్లగ్ యు నో, బికాస్ ఆఫ్ దిస్ హేటింగ్ ప్లగ్, ఈ హేటింగ్ ప్లగ్ ద్వారా అండి మెనీ సిస్టర్స్, ఎంతో మంది సహోదరులు, మెనీ బ్రదర్స్, ఎంతో మంది సహోదరులు టుడే దే ఆర్ డెడ్, చనిపోయి ఉన్నారండి. భయంకరంగా చనిపోయి ఉన్నారండి. వాళ్ళు ప్రాసిక్యూషన్, హింసలు పన్నారండి. హేటింగ్ ఎందుకంటే అసహించుకోవడం ద్వారా. వై యూర్ హేటింగ్ దట్ మచ్? ఎందుకు అంతగా అసహించుకుంటున్నావు అందరినీ? వై యూర్ హేటింగ్ దట్ మచ్? ఎందుకు అందరిగా అసహించుకుంటున్నావు? హేటింగ్ నేచర్, ఈ హేటింగ్ అసహించుకుంటే నేచర్ అనేది, స్వభావం అనేది ఇట్స్ నాట్ ఫ్రమ్ ద జీసస్. ఇది ఏసీ దగ్గర
నాకు తెలియదు నువ్వు ఎవరిని అసహించుకున్నావు, బట్ టుడే యు రిపెంట్ ఫర్ యువర్ సిన్స్. ఈ రోజు నీ పాపాల క్షమాపణ కోరు. ఆల్సో జీసస్ యేసయ్యని అడుగు, ఫాదర్ ఐ హేటెడ్ మెనీ, నేను ఎంతమందిని అసహించుకున్నాను. ఐ హేటెడ్ మై ఫ్రెండ్స్, నా స్నేహితుని అసహించుకున్నాను. ఐ హేటెడ్ మై మదర్, నా తల్లిని నేను అసహించుకున్నాను. ఐ హేటెడ్ మై మదర్ ఇన్ లా, నా అత్తని నేను అసహించుకున్నాను. ఐ హేటెడ్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నా సోదరులను అసహించుకున్నాను. ఐ హేటెడ్ ద చర్చ్, సంఘాలను నేను అసహించుకున్నాను. ఐ హేటెడ్ ద ఆల్ ద పీపుల్, మనుషులందరినీ నేను అసహించుకున్నాను. ఐ థాట్ ఐ వాస్ ఓన్లీ ద రైట్, నేనే నిజం అనుకున్నాను, నేను ఒకటి రైట్ వే అనుకున్నాను. ఫాదర్ ఫర్గివ్ మీ, యేసయ్యని క్షమించండి అని అడగండి. జీసస్ విల్ ఫర్గివ్, యేసయ్యని క్షమిస్తాడు. That hating spirit, ఆ అసహ్యకరమైన ఆత్మ, it will leave you. Jesus ని యేసునామములో వదిలి వెళ్ళిపోతుంది. Satan is already hated the Jesus. నీకు తెలుసు సాతాను ఆల్రెడీ యేసుని ఎంతగానో అసహించుకున్నాడు వాడు. So he was become a fallen angel today. మనం ఇసే చెప్పాను నేను, పడిపోయిన దేవదూత అయిపోయి ఉన్నాడు. You want to go to the hell? నువ్వు నరకానికి వెళ్ళాలనుకుంటున్నావా? If you want to go to hell, నువ్వు నరకానికి వెళ్ళాలనుకుంటే have the caste feeling. ఇలాంటి ఆ caste feeling తో ఉండు. ఇలాంటి కులపిచ్చి తోటి ఉండు, కులమని తెగుళ్ళతోటి ఉండు. ఇఫ్ యూ వాంట్ గో టు హెల్, నరకానికి వెళ్ళాలని ఇష్టపడుతుంటే, ఇఫ్ యూ వాంట్ దట్, నీకు కావాలని వాళ్ళ పోవాలనుకుంటే, దెన్ హ్యావ్ దట్ జెలస్ హ్యావ్ ఫీలింగ్. అలా జెలస్ అసూయ పడుతూనే ఉండు. జెలస్ ప్లగ్ అసూయ తెగులతో నిండి ఉండు. ఇఫ్ యూ వాంట్ గో టు హెల్, నువ్వు నరకానికి అలాగనే వెళ్ళాలి అనుకుంటుంటే, హేట్ అదర్స్, అవతల వాళ్ళు అసహించుకుంటూనే ఉండు. హేటింగ్ ప్లగ్ అవతల అసహించుకుంటూనే ఉండు. వేర్ యూ వాంట్ గో టుడే, ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? దేర్ ఇస్ 2 ప్లేసెస్ ఇస్ దేర్. రెండే ఉన్నాయండి స్థలాలు. వన్ ఈజ్ హెవెన్, ఒకటి పరలోకం, ఆ సెకండ్ ఈజ్ హెల్, నరకం అండి. వేర్ యూ వాంట్ గో, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? చాయిస్ ఇస్ యువర్స్, నీదే చాయిస్ ఇది. ఇఫ్ యూ వాంట్ గో టు ద హెవెన్, పరలోకానికి వెళ్ళాలంటే యు హావ్ టు ప్లక్ ఆల్ అవే దిస్ ఆల్ 3 థింగ్స్. ఈ ప్లక్స్ ని, ఈ తెగులని నీ జీవితం నుంచి విడిచిపెట్టేయాలి. యు హావ్ టు ప్లక్ అవే, వాటి బయట పడివేయాలి. క్యాస్ట్ ప్లగ్, మరి కులమనే ప్లగ్ కానీ, హేటింగ్ ప్లగ్, అసహించుకునేది కానీ, జెలస్ ప్లగ్, మరి ఏంటంటే కుళ్ళుకునేది కానీ, యు హావ్ టు లీవ్ సచ్ ఆల్ ద థింగ్స్. అవన్నీ వదిలేయాలి నువ్వు. సిన్ఫుల్ ప్లగ్, మరి పాపపూరితమైన ప్లగ్ కానీ, టుమారో ఇట్ విల్ బి దేర్, రేపు ఉంటుందండి సిన్ఫుల్ ప్లగ్ గురించి. యు హావ్ టు డిస్ట్రాయ్ ఎవ్రీథింగ్, అన్ని వదిలేయాలి. ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ద హెవెన్, పరలోకానికి వెళ్ళాలంటే యు హావ్ టు బి లైక్ ఎ క్రైస్ట్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఎలా ఉండాలంటే ఈ లోకంలో యేసయ్యలాగా ఉండాలి. If anybody sees you, నిన్ను ఎవరైనా చూసినప్పుడు they have to see the Jesus in you. యేసయ్య నీలో చూడాలండి వాళ్ళు. రియల్లీ జీసస్ ఇస్ ఇన్ దెమ్. వాళ్ళు చెప్పాలండి అదే టెస్టిమనీ, అవతల వాళ్ళు సాక్ష్యం చెప్పాలి. రియల్లీ దిస్ బ్రదర్, ఈ సహోదరుడు, దిస్ సిస్టర్, ఈ సహోదరి, దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్, ఈ దైవ సేవకుడు, దిస్ ఉమెన్ ఆఫ్ గాడ్, ఈ దైవ సేవకురాలు, రియల్లీ దే హ్యావ్ ద జీసస్ ఇన్ దెమ్. యేసయ్య వాళ్ళల్లో ఉన్నాడు. దేర్ వాక్ ఇస్ డిఫరెంట్, వాళ్ళ నడత వేరేగుంది. దేర్ లుక్స్ ఇస్ డిఫరెంట్, వాళ్ళ చూపులు వేరేగున్నాయి. Their preaching is different, వాళ్ళ వాక్యం వేరేగా ఉంది. They are moving with Holy Spirit God, పరిశుద్ధాత్మ దేవుని శక్తితో వాళ్ళు నింపబడ్డారు. So people have to give the testimony. అలాంటి సాక్ష్యం కలిగి ఉండాలండి మనము. We are instant of the దాని అది కాకుండా డోంట్ లుక్ దట్ సిస్టర్, ఆ అమ్మాయిని చూడొద్దు నువ్వు. డోంట్ లుక్ దట్ బ్రదర్, ఆ అబ్బాయి ఆ సౌదరిని చూడొద్దు. అరే మౌత్ వాళ్ళు నోరు తెరిచారంటే హేటింగ్, అవతల వాళ్ళని చూసి అసహించుకుంటుంటారు. జెలస్, కుళ్ళుకుంటూ ఉంటారు. క్యాస్ట్ ఫీలింగ్ తో కులం అనే పిచ్చితోటి ఉంటారు. నో వేస్ట్, వాళ్ళంతా వేస్ట్ అండి. వాళ్ళ క్రైస్తవులుగా వేస్ట్. వాళ్ళు అంత క్రైస్తవులు చెప్తున్నారు కానీ వాళ్ళ బుద్ధి అంతా వంకర మార్గమే. యేసు ప్రభు స్వభావమే లేదు వాళ్ళకి. మన వాళ్ళే మేలు, మన వాళ్ళని చక్కగా ఉన్నారు అని హైందవులు అనుకోకూడదని మన గురించి, ముస్లిమ్స్ అనుకోకూడదని మన గురించి. ఏమి క్రైస్తవుడు వాడు, ఏం క్రైస్తవురాలు ఆమెనే ఇంత లోక సంబంధంగా ఉంది, లోకరీతిగా ఉంది. ఏమి దైవ సేవకుడు అయినా, ఏమి దైవ సేవకురాలు ఆమెనే ఇంత లోకరీతిగా ఉంది, లోకరీతిగా ఉన్నారు వాళ్ళు. ఇంకా ఇంత లోకంలో ఉన్నారు వాళ్ళు, ఇంతగా లోకంలో ఇంత లోక ఆకర్షణకు ఉన్నారు వాళ్ళు. నాకేం వాక్యం చెప్తారు అనుకునేట్టు అవతల వాళ్ళు ఉండకూడదండి. మన మాటల ద్వారా, మన చేతుల ద్వారా, మన చూపుల ద్వారా మన యేసయ్య మహిమపరచాలండి. మనం యేసయ్యకి మహిమగా జీవించాలండి. ఇప్పుడే ఈ కులం పిచ్చి, ఇప్పుడే ఈ అసూయ పిచ్చి, అది కుళ్ళు పిచ్చి, ఇప్పుడే ఇలాంటి హేటింగ్ అసహించుకునే పిచ్చిని వదిలిపెట్టాలి. ఈ రోజు నుంచి ఈ తెగులు నీలో నుంచి వెళ్ళిపోవాలి. ఈ తెగులు నీ హృదయంలో ఉన్నాయి. ఇప్పుడు ఈ తెగులు ఉండడం ద్వారా యేసయ్య నీలోకి రాలేకున్నాడు. యేసయ్య నీలోకి రావాలి అంటే ఈ తెగులు వెళ్ళిపోవాలి నీ జీవితంలో నుంచి. యేసయ్య నీలో రావాలనుకుంటున్నావా? ఈ తెగులు నీ జీవితంలో నుంచి వెళ్ళిపోవాలి. ఈ మూడు తెగులు నీళ్ళలో ఉంటే, ఈ నాశనకరమైన తెగుళ్ళు ఏం చేస్తాయంటే నేను నాశనం చేసేస్తాయి. వాడు రక్షించేవాడు యేసయ్యని మనం చదువుతున్నాం వాక్యంలో. కానీ యేసయ్యని రక్షించాలి అంటే ఈ తెగులు నీ జీవితంలోకి ఉండకూడదు. ఈ తెగులు నీ జీవితంలో ఉంటే యేసయ్య నిన్ను రక్షింపలేడు. ఎందుకంటే యేసయ్య పరిశుద్ధుడు.
కోరుతున్నాడు. అలాంటి జీవితం కలిగి ఉండాలండి. ఈ రోజు నుంచి ఈ కోపము, ఈ కుళ్ళు, ఈ అసహ్యత అన్ని మానివేయండి. నాశనమైన తెగుళ్ళన్నింటినీ విడిచిపెట్టేయండి. యేసయ్య కోసం జీవించండి. యేసయ్య మీ జీవితాన్ని దీవించబోతున్నాడు. మీ జీవితాల్లో ఉండాలని కూడా యేసయ్య కోరుతున్నాడు. నేను తెలుగులో చెప్పగలుగుతాను, ఇంగ్లీష్లో చెప్పగలుగుతాను, మళ్ళీ తెలుగు మామూలుగా చెప్పగలుగుతాను, ఇంగ్లీష్లో కూడా మామూలుగా చెప్పగలుగుతానండి. అది యేసయ్య నాకు ఇచ్చిన గిఫ్ట్. నేను రెండిట్లో చెప్పగలుగుతాను, మళ్ళీ మామూలుగా తెలుగులో చెప్పమంటే కూడా చెప్తాను, ఇంగ్లీష్లో చెప్పంటే కూడా చెప్తాను, హిందీలో చెప్పంటే కూడా చెప్తాను. అది యేసయ్య నాకు ఇచ్చిన గిఫ్ట్ అండి. సో కాబట్టి అది యేసయ్యకి స్తోత్రం. ఆయన ఇచ్చిన గిఫ్ట్కే యేసయ్యకి స్తోత్రం. ఎన్నిక లేని నన్ను వాడుకుంటున్న దేవుడు నిన్ను కూడా వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి యేసయ్య దగ్గరికి రా. ఇప్పుడే ఈ కులం అనే తెగుళ్ళు కానీ, అలాగనే ఈ జలస్ అసూయ అనే ఈ కుళ్ళు అనే తెగుళ్ళు కానీ, ఇప్పుడే ఈ అసహ్యపడే తెగుళ్ళు కానీ, ఇవన్నీ నీ జీవితం నుంచి వెళ్ళిపోవాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుతున్నాడు. యేసయ్య ఉగ్రుడై ఉన్నాడు కాబట్టి ఈ క్షణంలో నువ్వు మారు మనసు పొందినప్పుడు యేసయ్య తన కోపం నీ నుంచి తెప్పుకొని యేసయ్య నీ దేశాన్ని, నిన్ను బట్టి నీ ప్రాంతాలని మరి అలాగని రక్షిస్తాడని కూడా పరిశుద్ధాత్మ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడండి. ఈరోజు నువ్వు రక్షణ పొందితే, నువ్వు మారుమనసు పొందితే, నిన్ను బట్టి నీ ప్రాంతాలు, నీ దేశము కూడా మారుమనసు పొందుతారు. ఆకాశం నుంచి యేసయ్య మీ మొర విని మరి మీ దేశాన్ని స్వస్థపరుస్తానంటున్నాడు. అలాగనే నీ ప్రాంతాన్ని నువ్వు ఎక్కడున్నా సరే అది నీ ప్రాంతాన్ని కూడా స్వస్థపరుస్తానని పరిశుద్ధాత్మ దేవుడు తెలుపుతున్నాడు. కానీ యేసయ్య దగ్గరికి రండి. ఇదే సమయము. ఇప్పుడే మీరు మారుమనసు పొందాలి. కాబట్టి యేసయ్య దగ్గరికి రమ్మని నేను కోరుతున్నా. కాబట్టి రేపు మనం చూడబోతుంది ఏంటంటే పాపపు తెగులనే చివరి అంశాన్ని మనం చూడబోతున్నాము. కాబట్టి సిద్ధపడండి. ఈ రోజు మీ జీవితాన్ని యేసయ్యకి అప్పచెప్పండి. ఎంతమంది అయితే యేసయ్య నా జీవితంలోనికి రండి, ఈ పాప తెగులు నాకు వద్దు, యేసయ్య నాకు ఈ తెగుళ్ళు అనేవి వద్దు, నా జీవితంలో 3 తెగుళ్ళు, ఇన్ని తెగుళ్ళు ఉన్నాయా అని ఆశ్చర్యం కలగొచ్చు మీకు. ఆ తెగులను ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు పెరిగివేయాలని కోరుతున్నాడు. కాబట్టి తల ఉంచుకోండి. మీ గురించి నేను ప్రార్థిస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు ఆ తెగులు మీ జీవితం తెంపివేస్తున్నాడు. యేసయ్యకి స్తోత్రం కలుగును గాక. Orika bashikara basiyara bariyara mashala roli rekaba baba orika baba orika bashala rosi kara mama mama rila la liliara bashiyara losi kana chandri nyotrio erina ra masira bashala radri glory kara baba orika baba sikara baba orika mama mama rila ra basila chandri nyotri rinandri nyotri rikna slira chandri nyotri risla hoziyara baba orika masila chandri nyotri పరిశుద్ధాత్మ దేవా నీకే స్తోత్రం అన్నా చెల్లించుకుంటున్నాం తండ్రి. ఎందరైతే తండ్రి ఇప్పుడు మారు మనసు పొంది అయ్యా తండ్రి నేనా తండ్రి కుళ్ళు అనే తెగుల నుంచి, అసహ్యం అసూయ అనే తెగుల నుంచి, అయ్యా తండ్రి అసహ్యపడే తెగుల నుంచి, అయ్యా కులం అనే తెగుల నుంచి అయ్యా తండ్రి బయటికి రావాలని తండ్రి ఆశిస్తున్నారు. నజరేయుడైన యేసు నామమున తండ్రి వాళ్ళని విడుదల చేస్తున్నాం తండ్రి. విడుదల చేస్తున్నాం తండ్రి. నేనా తండ్రి ఇప్పుడే తండ్రి వాళ్ళకు రక్షణ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. లెట్ ఎవ్రీవన్ బి టర్న్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్ ఫాదర్. ప్రతి ఒక్కరు తండ్రి నీ వైపు తిరగబడే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి నేనా తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి నీ ఆత్మ చేత దర్శించమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు చెందవలసిన స్తోత్రములు విగ్రహం చెందిన లయపరచమని వేడుకుంటున్నాం తండ్రి. నువ్వే నిజమైన దేవుడు అని భారతదేశం నమ్మాల తండ్రి. అయ్యా తండ్రి నువ్వే నిజమైన దేవుడు ప్రపంచం నమ్మాలి తండ్రి. ప్రపంచం అంతా నీ పాదాల కిందికి రావాలి తండ్రి. అయ్యా తండ్రి భూలోక ప్రజలందరూ తండ్రి నువ్వు తెలుసుకోవాలి తండ్రి. నీవు తప్పించి వేరే దేవుడు లేడని ప్రపంచం గ్రహించాలి తండ్రి. వీరికి పట్టణ యోగ సంబంధమైన దేవత మనోనేత్ర గుడితనం కలగజేయడం ద్వారా వీరు తెలుసుకోలేకుండా యేసు నామమున అయ్యా తండ్రి ఆ గుడితనం తొలగించమని వేడుకుంటున్నాం తండ్రి. పరిశుద్ధాత్మ దేవుని జీవితంలో కార్యాలు జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా తండ్రి నేనా తండ్రి ఎందరైతే తండ్రి మారుమనసు పొందాలని కోరుతున్నారో వాళ్ళ మారుమనసు దయచేయండి తండ్రి. ఎందరైతే ఈ వాక్యం విని వాళ్ళ జీవితాలను మార్చుకోవాలని సిద్ధపడి ఉన్నారో వాళ్ళ జీవితాలను మార్చమని వేడుకుంటున్నాను తండ్రి. మరి ఎప్పుడు కూడా పాపం వైపు చూడకుండా వాళ్ళ జీవితాలను తండ్రి నేనా తండ్రి మీరు అయ్యా తండ్రి నేనా తండ్రి నిలబెట్టమని వేడుకుంటున్నాను తండ్రి. వారిలోకి మీరు వచ్చి అయ్యా మీ ఆత్మ చేత వారిని నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి. పరిశుద్ధాత్మ దేవుడు మీరు కార్యాలు చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అయ్యా తండ్రి నన్ను కూడా తండ్రి మరుగుపరుచుకొని వాడుకోవడం నీకేమన్నాలు. నాకు ఎంత తలనొప్పి ఉన్నప్పటికీ నన్ను ఇలా స్వస్థపరిచి మీరు వాడుకున్నందుకే నీకే స్తోత్రం యేసయ్యా. కాబట్టి తండ్రి నేనా తండ్రి నీ వెలుగు చేత, నీ ప్రతిష్ఠత చేత అయ్యా నీ వాక్కు చేత ఈరోజు మీరు మాట్లాడి ఉన్నందుకు నీకే స్తోత్రం తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరు తండ్రి నేనా తండ్రి ఈ రోజు నుండి తండ్రి కుళ్ళు అనే తండ్రి నేనా తండ్రి ఈ జబ్బు నుంచి అయ్యా తండ్రి నేనా తండ్రి అసూయ అనే తండ్రి ఈ జబ్బు నుంచి అయ్యా తండ్రి మారు మనసు పొందే భాగ్యం తెచ్చేయమని అయ్యా సిఎస్ఐ కాదు, హెబ్రోన్ కాదు, మెథడిస్ట్ కాదు, రోమన్ క్యాథలిక్ కాదు కానీ పరిశుద్ధాత్మ దేవుడు శక్తిని పొందుకొని పెంతెకోస్తు అనుభవంలోకి వచ్చి తండ్రి నేనా తండ్రి నీ దగ్గర ప్రత్యక్షలు పొందుకునే భాగ్యం తెచ్చేయమని నామకాత క్రైస్తవులుగా కాకుండా తండ్రి నీ కోసం తండ్రి నేనా తండ్రి హత సాక్షులు అవడానికి సిద్ధపడి జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్క విశ్వాసం మీరు నిలబెట్టమని తండ్రి. అయ్యా ప్రతి ఒక్కరిని ఆత్మ చేత నింపమని తండ్రి. ప్రతి ఒక్కరూ తండ్రి పరిశుద్ధాత్మ శక్తితోటి పెంతెకోస్తు అనుభవంలోకి తండ్రి ఈ రోజు వచ్చి తండ్రి అయ్యా తండ్రి అపోస్తుల వల్ల నీకోసం రగలింపబడే భాగ్యం దయచేయమని వేడుకుంటూ తండ్రి నేనా తండ్రి ఈ నా ప్రార్థన మీరు ఆలకించినందుకే అయ్యా తండ్రి నీ సన్నిధిలో ధూపంగా చేర్చుకున్నందుకే నీకేమన్నా చెల్లించుకుంటూ నన్ను తెలిసి నేను హెచ్చిస్తూ ఏసాను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ
కుమారుడైన యేసయ్య కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మీకు మీ కుటుంబాలకు ఎల్లప్పుడు తోడైండును కాక. ఆమేన్. ఎస్. జేమ్స్ గారు ప్రైజ్ లార్డ్ అండి. రాజేష్ గారు ప్రైజ్ లార్డ్. ప్రవీణ్ గారు ప్రైజ్ లార్డ్. యా ఐఎమ్ సారీ. ఎస్. చందేష్ గారు ప్రైజ్ లార్డ్. పికే గారు ప్రైజ్ లార్డ్. రత్నకిషోర్ గారు ప్రైజ్ లార్డ్. ఆల్మల గారు ప్రైజ్ లార్డ్. ఓకే. ఎస్. గ్లోరీ టు జీసస్. యేసయ్య మహిమ కలుగును గాక. విజయ్ కుమార్ అన్న ప్రైజ్ లార్డ్. ఓకే. ఎస్. చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి. సో రేపు మళ్ళీ నేను కలుసుకుంటాను మిమ్మల్ని. ఆల్ ద గ్లోరీ టు జీసస్. యేసయ్య మహిమ కలుగును గాక. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ స్నేహితులతో షేర్ చేయండి ఈ వాక్యాన్ని. అనేక మందికి షేర్ చేయడం ద్వారా దేవుని వర్తమానం అనేది అనేక మంది వింటారండి. మీరు షేర్ చేయడం ద్వారా ఏమి ఏదో షేర్ చేయడం ద్వారా పబ్లిసిటీ మాకు రాదు, కానీ మీరు షేర్ చేయడం ద్వారా ఏమవుతుందంటే దేవుని వాక్యం ప్రతి ఒక్కరికి వింటారండి. ఇఫ్ యూ షేర్ రైట్ నౌ దిస్ ప్రీచింగ్, నథింగ్ పబ్లిసిటీ కమ్స్ టు మీ. నాకు రాదండి, ఏం రాదండి. బట్ త్రూ బై దిస్ షేరింగ్, ఈ షేరింగ్ చేయడం ద్వారా మెనీ పీపుల్ విల్ బి వాచ్. ఎంతో మంది చూస్తారు. దే విల్ నో అబౌట్ ద జీసస్ పవర్. యేసయ్య శక్తిని వాళ్ళు తెలుసుకుంటారు. సో షేర్ మై ప్రీచింగ్స్. నా షేర్ చేయండి. నాట్ ఓన్లీ మైండ్, నావే కాదండి. ఇక్కడ ఫేస్బుక్ లైవ్ లో ఎవరైతే దైవ సేవకులు చెప్తున్నారో వాళ్ళందరూ కూడా మీరు షేర్ చేయమని యేసయ్య నామమున నేను కోరుతున్నాను. సో కాల్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. మీ స్నేహితులు షేర్ చేయండి అండ్ బీ బ్లెస్డ్. మీరు దీవెనకరంగా ఉండాలని నేను కోరుతున్నాను. ప్రైజ్ ది లార్డ్.